వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ వెళ్ళ. సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు తగ్గిస్తూ జారీ చేసిన జీవో 35ను సస్పెండ్ చేసింది. గతంలో ఉన్న విధానంలోనే ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా జీవో 35 ఉందని, కాబట్టి ఆ జీవో చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సినీ ఇండస్ట్రీ వర్గాలు, మెగా ఫ్యామిలీ అభిమానులు స్వాగతిస్తున్నారు. మరోవైపు హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఒక రివ్యూ పిటిషన్ వేస్తామని చెబుతోంది ప్రభుత్వం. ఎందుకు ఈ కక్ష సాధింపు, ఎవరి మీద పట్టింపు? భీమ్లా నాయక్ సినిమా టార్గెట్ గా ఈ వ్యవహారం అంతా జరుగుతోందా? ఇదే అంశానికి సంబంధించి ఇవాళ ఈ బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్య గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు, అలాగే వడ్రానం హరిబాబు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా వెంకటరెడ్డి గారు, మీరే సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కోర్టుల నుంచి అనేక సార్లు మీరు తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రతిపక్షాల భాషలో చెప్పాలంటే కోర్టులు మొట్టికాయలు వేశాయని చెప్తున్నారు ప్రతిపక్షాలు. చాలా నిర్ణయాలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ జీవోను కూడా కొట్టేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని వెలుబుచ్చింది, కోర్టు చెప్పింది. సో దాని మీద మళ్ళీ మీరు రివ్యూ పిటిషన్ కూడా వేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఈ కక్ష సాధింపు అంటే ఏం చెప్తారు? ఇది కక్ష సాధింపు అవదా? ఇది ప్రజలు అడగలేదు కదా మిమ్మల్ని తగ్గించమని? ఒకటి రవి గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నందరికీ నమస్కారాలు. మీరు అన్నారు ఫస్ట్ అంటే కోర్టుల్లో మొట్టికాయలు పడ్డాయి అంటే, ఇప్పుడు కోర్టు మొన్న ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో ఇదే న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం, అసలు మీరు ఎలా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు, సో మీరు కట్టేటటువంటి ఇల్లు కూడా ఆపేయమని చెప్పి ఇదే గౌరవ న్యాయస్థానం చెప్పింది. మళ్ళీ అదే గౌరవ న్యాయస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి అదే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కూడా కొట్టేసింది. సో కొన్ని కొట్టివేస్తారు, మళ్ళీ సింగిల్ బెంచ్ ఒక తీర్పిస్తే డివిజనల్ బెంచ్ ఒక తీర్పిస్తుంది, హైకోర్టులో అనుకూలంగా రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టులో రావచ్చు, లేదా 2 చోట్ల కూడా. కానీ మేజర్ తీర్పులు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఒకటో రెండో ఓకే రావచ్చు సార్. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతా ఉన్నదనే దాని మీద అఫీషియల్గానే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లోనే మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు అయితే అప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాశారు. సో అది అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి డెప్త్గా దాంట్లో వెళ్ళదలుచుకోలేదు. గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల్ని ఖచ్చితంగా గౌరవించాలి. అభ్యంతరకరం ఉంటే మళ్ళీ మనం ఇంకొక న్యాయస్థానానికి వెళ్తాం కాబట్టి అది రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఏదైతే జీవో నెంబర్ 35 సినిమా టికెట్లకు సంబంధించినటువంటి అంశం, సినిమా టికెట్ల రేట్లను నిర్ణయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఈ జీవో నెంబర్ 35ని కొట్టివేస్తే, ఈ జీవోని కొట్టివేసినటువంటి సందర్భం. అంటే దీంట్లో మనం డెప్త్గా వెళ్తే, ఒకటి టికెట్ రేట్ అఫీషియల్, ఇంకో టికెట్ రేట్ అన్అఫీషియల్. అఫీషియల్ టికెట్ రేటుకి అఫీషియల్గా ట్యాక్స్ వస్తుంది, అఫీషియల్గా నిర్మాతకి ఎంత ఆదాయం వచ్చిందనేది తెలిసింది, ప్రభుత్వానికి ఆ టికెట్ అఫీషియల్గా ఉన్నటువంటి రేటుకు సంబంధించి ఏదైతే ట్యాక్స్ వస్తుంది. అన్అఫీషియల్గా మనం నిర్ణయించుకునేదానికి ప్రభుత్వానికి రాదు, నిర్మాతకు కూడా ఎంత వస్తుందో ఎంత పోతుందో అది ఎవరికి అఫీషియల్ లెక్కల్లో రాదు. ఏదైతే 2013వ సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ 100 ద్వారా టికెట్ రేట్లు ఎంత ఉండాలి, అది గ్రామ పంచాయతీల్లో ఎంత ఉండాలి అంటే, అప్పుడు గ్రామ పంచాయతీలో కూడా థియేటర్లు ఉండే, గ్రామ పంచాయతీలు, తర్వాత నగర పంచాయతీలు, లేదా మున్సిపాలిటీలు, లేదా కార్పొరేషన్లో ఎంతెంత ఉండాలని చెప్పి ఒక జీవో నెంబరు ఇచ్చారు. ఏసీ థియేటర్లు ఎంత, నాన్ ఏసీ థియేటర్ ఎంత, మల్టీప్లెక్స్లు ఎంత. 8 ఏళ్ల తర్వాత, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 8 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 40% టికెట్ రేట్లను పెంచుతూ జీవో నెంబర్ 35ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో హైయెస్ట్ మీకు 250 రూపాయలు మల్టీప్లెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఫీషియల్ టికెట్ రేట్. ఇది కుదరదు, మీరు ఇలా టికెట్ రేట్లు ఇలా పెట్టడానికి ఉండదు అని చెప్పి సవాల్ చేస్తూ వెళ్ళారు. సరే, ఎవరైనా వెళ్ళేటటువంటి హక్కు ఉంటుంది, వాళ్ళకి నష్టం కలుగుతుందని భావించారనుకోండి, వెళ్ళొచ్చు. దాన్ని కూడా ఎవరైనా తప్పుపట్టడానికి లేదు. మీరు ఎందుకు వెళ్ళారు న్యాయస్థానాలకి అంటే, వాళ్ళకి అభ్యంతరకరాలుంటే వెళ్ళొచ్చు కూడా. సో దాన్ని మళ్ళీ మేము కూడా రివ్యూ పిటిషన్ కూడా మేము కూడా వేయొచ్చు, వేసి దాన్ని బట్టి మళ్ళీ దాంట్లో మాకు అనుకూలంగా రావచ్చు, లేదంటే ప్రతికూలంగా కూడా రావచ్చు. సో ఎలాంటి తీర్పులు వస్తాయి అనేది మనం ముందే చెప్పలేం. కాబట్టి దీంట్లో నష్టం ఎక్కడ కలుగుతూ ఉంది, ఎవరికైనా నష్టం కలుగుతూ ఉందా అనేది నేను సూటిగా అడుగుతున్నాను. ఎందుకంటే పెద్దలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నా 2013లో నేను ఎవరిని వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు, ఏదన్నా ఇబ్బందికరం ఉంటే మీరు అభ్యంతరం చెప్పండి, నేను విత్డ్రా కూడా చేసుకుంటాను, దాంట్లో నో డౌట్. 2013వ సంవత్సరంలో టికెట్ రేటు, 2021వ సంవత్సరంలో టికెట్ రేటు, అప్పటి టికెట్ రేట్లకు అనుగుణంగా 8 ఏళ్ల నుంచి
అదే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది. కానీ అన్అఫిషియల్గా సపోజ్ మీకు ఒక 10 రూపాయలు ఉన్నటువంటి టికెట్ని 100 రూపాయలు, 1000 రూపాయలు బెనిఫిట్ షోలు, లేదు బెనిఫిట్ షోలు కాకుండా నార్మల్ షోల్లోనే అఫీషియల్గా సినిమా రిలీజ్ అయినటువంటి మొదటి వారం రోజుల్లో 1000 రూపాయలు, మీరు 2000 రూపాయలు కూడా అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాంట్లో ₹1 ప్రభుత్వానికి రాదు. కింద ఇదే ప్రొడ్యూసర్ కూడా నష్టపోతున్నటువంటి మాట. ఎవరికి లాభం కలుగుతుంది? అక్కడే చెప్తాను, ఎవరికి వస్తున్నాయి ఒకసారి చెప్పండి. ఎస్, అక్కడే చెప్తా ఉన్నాను. ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలు ఏం చూపిస్తా ఉన్నాయి, టికెట్ ఆక్యుపెన్సీ మొదటి రోజు చివరి షోకి వచ్చేటప్పటికి, అంటే రాత్రిపూట షోకే 20% ఆక్యుపెన్సీ తక్కువ ఉన్నాయని చూపిస్తాం వల్ల నిర్మాతలు కూడా నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమని అడిగింది నిర్మాతలు. ఇది ఫస్ట్, దీనికి ఎవరు అభ్యంతరకరం చెప్పట్లా. రెండోది, జియో నెంబర్ 35లో మీరు ఇచ్చినటువంటి రేట్లు సరిపోవు అని అంటున్నారు. అంటే 2013లో ఇచ్చినటువంటి రేట్ల కంటే పెంచే ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇంకా లేదు మీకు కొన్ని చోట్ల లేదు 5 రూపాయల టికెట్ పెట్టారు, కొన్ని చోట్ల 10 రూపాయల టికెట్ ఉన్నాయి గ్రామ పంచాయతీల్లో నాన్ ఏసీ థియేటర్లకు సంబంధించి అని చెబుతా ఉన్నారు. కాబట్టి దాంట్లో అభ్యంతరకరం ఉంటే ఆ ఒక్కదాన్ని మార్చమని అడగొచ్చు. లేదు మల్టీప్లెక్స్లో 250 ఎట్లా పెడతారు మీరు, 500 పెట్టాలి అని అంటే అది భావ్యం కాదు. సో మేమైతే ఒక స్పష్టమైన విధానంతోనే ఉన్నాం. ఇది అందరికీ మేలు చేకూర్చేదే, నష్టం చేకూర్చేది కాదు. బెనిఫిట్ షోలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. బెనిఫిట్ షోలు లేవని ఎవరు అంటలా. కానీ బెనిఫిట్ షోలు ఎవరు బెనిఫిట్ కోసం ఉంటాయి? బెనిఫిట్ షోలు అక్కడ చారిటీస్ ఆధ్వర్యంలో బెనిఫిట్ షోలు ఉంటాయి. ఎందుకంటే సత్య గారికి కూడా తెలుసు అది. బెనిఫిట్ షోలు అంతకుముందు ఉన్నాయి చారిటీస్ ఆధ్వర్యంలో, అక్కడ ఎంఆర్ఓతో కలెక్టర్ గారితో వీళ్ళందరూ పర్మిషన్తో చారిటీస్ ఆధ్వర్యంలో వేస్తారు. దాన్ని వచ్చేటటువంటిది ఆ చారిటీస్ కోసమే ఖర్చు పెడతారు. సో అటువంటి బెనిఫిట్ షోలు ఈరోజు ఉన్నాయా? అటువంటి వాటిని మనం ప్రోత్సహించాలా వద్దా? లేదు నిర్మాత బెనిఫిట్ కోసమో హీరో బెనిఫిట్ కోసమో బెనిఫిట్ షోలు వేయాలని మీరందరూ కోరుకుంటున్నారా? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేది? హీరో, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లో ఈ సిస్టమ్ ఉంది. ఈరోజు సినిమా హీరో వాళ్ళే, నిర్మాత వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే, థియేటర్ యాజమాన్యాలు మొత్తం వాళ్ళే, థియేటర్ యాజమాన్యాలు నుంచి పైదాకా మొత్తం వాళ్ళే ఉన్నారు. కాబట్టి మేము ఒక ధర నిర్ణయిస్తాం, ఈ ధర ప్రకారమే మీరు ఉండాలి, ఈ ధర ప్రకారమే. ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఇక్కడ వెంకటరెడ్డి గారు ఒకటే ప్రశ్న, ప్రజలు మిమ్మల్ని అనేక సమస్యల మీద అడుగుతూ ఉన్నారు, ఇది చేయండి అది చేయండి అని చెప్పి, రేట్లు తగ్గించండి, రోడ్లు వేయండి అని చెప్పి చాలా విషయాల మీద మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ప్రజలు ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు, ఇండస్ట్రీ నుంచి కూడా మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా. ఇండస్ట్రీ నుంచి ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఒక వర్గం అన్ని వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, హీరోలు వాళ్ళే, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే, థియేటర్లు వాళ్ళవే. అంటే ఒక వర్గం ఎక్కువగా లబ్ధి పొందుతుంది కాబట్టి ఆ వర్గాన్ని టార్గెట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పింది ఎవరంటే ఇండైరెక్ట్ గా మెగా ఫ్యామిలీ వాళ్ళే. మెగా ఫ్యామిలీ అల్లు అరవింద్ గారు. అట్లాంటప్పుడు మీకు ఇప్పుడు పుష్ప సినిమా, అల్లు అరవింద్, అల్లు అర్జున్ హీరో, 666 దానిలో రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నారు, భీమ్లా నాయక్ హీరో, పవన్ కళ్యాణ్ మీకు అపోనెంట్, ఆచార్య, చిరంజీవి, మెగాస్టార్. కాదండి, ఇవే కదా అప్కమింగ్ సినిమాస్. 100 మంది తెలుగు హీరోలు ఉంటే దాంట్లో మీరు ఒక 6 ఒక ఫ్యామిలీకి సంబంధించి అంటే మిగిలిన 94 మంది హీరోలు గారా? మిగిలిన హీరోలు కాదని నేను అనట్లా. కాదా? తెలుగు ఇండస్ట్రీని శాసించేది వాళ్ళే, తెలుగు ఇండస్ట్రీని శాసించేది వాళ్ళే. వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మీరు. ఒకళ్ళ ఇండస్ట్రీని బాలకృష్ణ గారితో కలుపుకొని, ఒకళ్ళ ఇండస్ట్రీలో వీళ్ళే పెద్దలు, ఒక ఇండస్ట్రీలో మేం చెప్పినట్టే నడవాలి అని అనుకుంటే అది ఎప్పుడు కూడా భావ్యం. పెద్దలని చెప్పుకోలేదండి, పెద్దల పాత్ర పోషిస్తారు కానీ పెద్దలని ఎప్పుడు చెప్పుకోలేదు. ఆ బాధ్యత సినిమా పరంగా ఖచ్చితంగా అందరినీ ఆదరిస్తారు, దాంట్లో నో డౌట్. దాంట్లో మనం చిరంజీవి గారి సినిమాలు చూస్తాము, లేదంటే పవన్ కళ్యాణ్ చూడొచ్చు, లేదంటే ఇంకోళ్ళు చూడొచ్చు, దాంట్లో ఎక్కడా కూడా అభ్యంతరం లేదు. ఇక్కడ 3 ప్రధాన అంశాల్లో ఈరోజు ఏదైతే టికెట్లు తీసుకొచ్చిన అంశం మీద కోర్టు కొట్టేసినటువంటి జీవోకి సంబంధించి మీరు అడిగారు ఎవరు అడగలేదా అని. తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయకపోతే ఇదే నిర్మాతలు కోర్టుకు వెళ్ళారు. పాత రేట్ల ప్రకారం మాకు కుదరదు, ఒక 50 రూపాయల టికెట్కి పెంచండి, 100 రూపాయలు పెంచండి అని చెప్పి ఏదైతే జీవో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇదే నిర్మాతలు కోర్టుకు వెళ్ళారు. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రం ఏంటంటే మీరు ఇప్పుడు ఈ తీసుకొచ్చినటువంటి జీవో నిజంగా ఇప్పుడు జీవో వల్ల లబ్ధి పొందేది ఇదే నిర్మాతలు, ఇదే పెద్ద సినిమాల వాళ్ళు కూడా, పెద్ద సినిమాలకు సంబంధించిన వాళ్ళు కూడా లాభపడతారు. మరి ఎందుకు న్యాయస్థానాలకు వెళ్ళారో అర్థం కాలేదు.
ఎందుకంటే అంతకుముందు 100 రూపాయలు ఉంది సార్, ఇప్పుడు 40% పెరిగింది అనుకోండి, 140 రూపాయలు. మీరు Official గా 2013తో టికెట్ కంపేర్ 40 చేస్తున్నారు కానీ మీరు 2013తో కంపేర్ చేస్తున్నారు కానీ ఒక ప్రొడక్షన్ కాస్ట్ ఒక సినిమాకి ఎంత పెరిగింది అనేది కూడా ఒకసారి మీరు మరి ఇప్పుడు ఆలోచించుకోవాలి. 2013 ఇక్కడ కాదు, ఇక్కడ రవి గారు, ఒక్క ఇక్కడ నిమిషం, రేట్లు ఒకసారి చూస్తే కనుక ఒక్క నిమిషం, నా చిన్నప్పుడు ఉన్న రేట్లు ఉన్నాయండి. నా సార్, చిన్నప్పుడు ఇదే రేట్లు 90% ఆఫ్ ద ఈరోజు 30 ఏళ్ల క్రితం నా చిన్నప్పుడు ఇదే రేట్లు నేను సినిమా చూసినప్పుడు. 250 రూపాయలు ఉంది అలా కాదండి, ఇప్పుడు మేము పంచాయతీలో మాది పల్లెటూరు, అక్కడ థియేటర్ లో చూసేవాళ్ళం మేము. నాన్ ఏసీ, మాది నాన్ ఏసీ థియేటర్, 15 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, ఆ రేట్లే ఉన్నాయి మా చిన్నప్పుడు. 5 రూపాయలు ఉంది, 30 ఆ రేట్లు ఇప్పుడు పెట్టండి, 250 రూపాయలు ఉంది. నేను అంటున్నా, అంతకు ముందు మీకు గ్రామ పంచాయతీల్లో థియేటర్లు ఎక్కువ ఉండేవి. ఈ రోజు ఆల్మోస్ట్ నగర పంచాయతీల్లోనే మల్టీప్లెక్స్లు అయిపోయినాయి. మల్టీప్లెక్స్లో ఏ రేట్ ఇచ్చారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి జీవోలు. సో మెజారిటీ ఈరోజు 90% ఆఫ్ ద అన్ని థియేటర్లు ప్రీమియం 150, డీలక్స్ 100, మల్టీప్లెక్స్లు ఎకానమీ 60 రూపాయలు, 250 రూపాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ మున్సిపాలిటీలోకి వచ్చేటప్పటికి మల్టీప్లెక్స్లో 250 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ రోజు మెజారిటీ థియేటర్లన్నీ మల్టీప్లెక్స్లుగా వాళ్ళే, అంతకుముందు నార్మల్ థియేటర్లు మల్టీప్లెక్స్లు చేసేసారు. చేసేసి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒకటే పాయింట్ అర్థం చేసుకోండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, అభిమానులు ఏమనుకుంటున్నారు, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. వాళ్ళకి ఒక సరదా ఉంటుంది, తమ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే ఓకే, వాళ్ళు సంపాదించుకున్న దానిలో కొంచెం ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఏం వెనకట్లేదు. 1000 రూపాయలైనా కూడా బెనిఫిట్ షో టికెట్ తీసుకుని వెళ్తారు. అదొక సంతోషం, అదొక జోష్ వాళ్ళకి. దయచేసి వాళ్ళు అడగకుండా కూడా మీరే ఒక వర్గం లబ్ధి పొందుతుంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకోవడం. నేను బెనిఫిట్ షోకి వెళ్ళానండి, మీరు బెనిఫిట్ షోకి వెళ్ళదా? ఇప్పుడు చెప్పండి, మీరు బెనిఫిట్ షోకి వెళ్ళారు కదా. మీరు మనమే ఎంకరేజ్ చేస్తూ, మీ ఇష్టం, 100 రూపాయలు ప్రభుత్వ రేటు ఉంటే మేము 1000 రూపాయలు అమ్ముకుంటాం, 2000 అమ్ముకుంటాం, అది మా సరదా, లేదంటే మాకు ఆనందం, మా అభిమాని హీరోకి మేము పెట్టుకుంటామని మనమే ఈ విధంగా మాట్లాడతాం అనేది కరెక్టా కాదనేది మీరు విశ్లేషించుకోండి. ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా విశ్లేషించుకోవాలి. మీకు అభ్యంతరకరాలంటే ఇదిగో మీరు పెట్టిన దగ్గర ఇదిగో ఇంకొక 50 రూపాయలు టికెట్ రేట్లు పెంచాలి, లేదు ఇంకో 15 రూపాయలు పెంచాలి, లేదు ఇదిగో దీంట్లో ఇది సరిపోవట్లేదు అని వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏదన్నా వచ్చి మాట్లాడుకొని పెంచమని అడగటం వేరు. లేదు మేము అన్అఫిషియల్గా మా ఇష్టం వచ్చినట్టు నిర్ణయించుకుంటాం, అది మా హక్కు, మా రైటు అని మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి. వెంకటరెడ్డి గారు, మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. థియేటర్ల ఓనర్లు మాత్రం చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లులు కూడా రావు మాకు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. దాని గురించి మిమ్మల్ని ప్రశ్న నెక్స్ట్ అడుగుతాను 1 by 1 మాట్లాడిన తర్వాత. బొలిశెట్టి సత్య గారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనం చూసాము, న్యాయపరంగా సాంకేతికంగా నిలుస్తుందో లేదో తెలియకుండా అనేక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ ప్రభుత్వం. అటువంటి నిర్ణయమే ఈ జీవో 35. ప్రస్తుతం హైకోర్టు ఒక రకంగా చెప్పాలంటే మెగా అభిమానులు చాలా స్వాగతిస్తున్నారు ఈ నిర్ణయాన్ని. ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి. మీ అభిప్రాయం చెప్పండి సత్య గారు. అంటే ముఖ్యంగా సార్, ఈ సినిమా టికెట్ల విషయంలో కానీ ఏదైనా సరే ప్రభుత్వం ఒక చట్టం చేస్తే, ఒక జీవో ఇస్తే దానికి తిరిగి ఉండదండి. అది అల్టిమేట్, అది అమలు చేయాల్సిందే. కానీ ఎప్పుడు అది తిరిగి ఉండదంటే, అది రాజ్యాంగానికి లోబడి ఉంటే, ఇతర సెంట్రల్ చట్టాలకి లోబడి ఉంటే, పార్లమెంట్ చేసిన చట్టాలకి లోబడి ఉంటే పర్వాలేదు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 దాంట్లోని రెగ్యులేషన్స్ 1970లో వచ్చినాయి. దాంట్లో ఏమంటే ఎంత చక్కగా ఇచ్చారంటే, ఇది 2 లిస్టులో ఉందండి. కాంకరెంట్ లిస్ట్లో, అంటే స్టేట్ లిస్ట్లో ఉంది, అలాగే యూనియన్ లిస్ట్లో ఉంది. స్టేట్ లిస్ట్లో అండర్ 33 ఇచ్చారు, యూనియన్ లిస్ట్లో అండర్ 60 ఇచ్చారు. స్టేట్ లిస్ట్లో ఇచ్చేది ఏంటంటే, మీ స్టేట్కి అథారిటీ ఇస్తూ సబ్జెక్ట్ టు ద యూనియన్ లిస్ట్ అని. ఏదైనా రాడికల్ చేంజెస్ తీసుకురావాలనుకున్నప్పుడు కేంద్రంతో సంప్రదించి చెయ్యాలా వద్దా అని అడగాలి. ఈ పర్టికులర్ విషయం స్టేట్ గవర్నమెంట్కి పూర్తి అథారిటీ ఎందుకు లేదంటే, కేంద్రంతో సంప్రదించలేదు వీళ్ళు. కేంద్రంతో సంప్రదిస్తే పక్క రాష్ట్రంలో 1500 రూపాయలు, కర్ణాటకలో కొన్ని థియేటర్లో 1500 రూపాయల టికెట్ అఫీషియల్గా కొనుక్కొని వెళ్తాం. ఢిల్లీలో 1200 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్తారు. ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, లేదు ఎసెన్షియల్ కమోడిటీ కాదు కదా, బలవంతం కాదు కదా, నిర్బంధంగా చూడాల్సిన పర్లేదు కదా. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తలచూర్చడం, అది కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, అది తప్పండి. అది ఏ కోర్టుకి వెళ్ళినా కొట్టేస్తారు. నేను ఈరోజు చెప్తున్నాను, కోర్టులో ఉంటుండగా మనం మాట్లాడకూడదు అంటాం, కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసిన దానికి 100% ప్రభుత్వం చేయడానికి హక్కు ఉంది, మనం ప్రజలు ఇచ్చారు. కానీ అది రాజ్యాంగానికి లోబడి, కేంద్రంలో అటువంటి చట్టాలు ఉంటే దానికి లోబడి. ఎందుకంటే అసెంబ్లీ చేసిన చట్టం కంటే పార్లమెంట్ సుపీరియర్ చేసిన చట్టం సుపీరియర్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇదివరకు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ అఫీషియల్ టికెట్లు, అన్అఫీషియల్ టికెట్లు, ఎస్,
టికెట్స్ ఆన్లైన్ చేయడం ఎవ్రీబడి అప్రిషియేట్ అండి. ఎందుకంటే టికెట్స్ ఆన్లైన్ చేయడం వల్ల ఈ ట్యాక్స్ తగ్గడమే కాకుండా నిర్మాతలకు వెళ్ళాల్సిన డబ్బు నిర్మాతలకు వెళ్తుంది, ఈ ఎవరికి డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాల్సిన డబ్బులు రాత్రి హీరోలకి అందరికీ బెనిఫిట్. ఎందుకంటే మూవీ కలెక్షన్స్ పెరుగుతాయి. కానీ థియేటర్ నష్టపోతారు కొద్దిగా. ఎక్కడో దగ్గర ఆ తప్పు చేసింది అంటే థియేటర్లు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా కుమ్మక్కయ్యి అటువంటి చేస్తారు. కానీ నార్మల్గా అభిమానులు అంటే పెద్ద సినిమాల్లో అది జరగదండి. ఎందుకంటే పెద్ద సినిమాల్లో హౌస్ఫుల్ కలెక్షన్స్ ఎక్కువ చూపించుకోవాలని అభిమానులు సొంత డబ్బులు ఎట్టి సినిమాలో టికెట్లు సేల్ అవ్వని వీళ్ళు టికెట్లు కొనేసి హాల్ ఖాళీగా ఉంటుంది, హౌస్ఫుల్ చూపిస్తున్నారు. ఎందుకంటే అభిమానులు వాళ్ళ తాలూకా సినిమా రెండో రోజు హౌస్ఫుల్ అవ్వలేదు, మూడో రోజు హౌస్ఫుల్ అవ్వలేదు అంటే ఇబ్బంది వస్తుందని 50 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్స్ లా నడపాలని చూస్తుంటారు. అటువంటిది ఎక్కడైనా తగ్గింది, రెవెన్యూ తగ్గిందంటే అది కరెక్ట్ కాదండి. నిజంగా దానికి యంత్రాంగం ఉంది ప్రభుత్వం దగ్గర. వాళ్ళు తప్పు చేస్తే ప్రతి థియేటర్ దగ్గర ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మాలాంటి ఇళ్లలోనే పైన 10 మంది మా పోలీసులు కాపలా పెట్టేవాళ్ళు ప్రతి థియేటర్ దగ్గర హౌస్ఫుల్ అయిందో లేదో ఒకటి పంపించి చూడొచ్చు, తప్పేం లేదు. ఆ యంత్రాంగం వాళ్ళకి ఉంది. ఇప్పుడు ఎలాగా వాలంటీర్స్ ఉన్నారు, 50 ఇళ్ళకి ఒకరు చెప్పిన ఒక థియేటర్కి ఒక వాలంటీర్ని పడేసినా చెప్పేస్తాడు. అఫీషియల్ అన్అఫీషియల్కి వస్తే అఫీషియల్ మద్యం అనఫీషియల్ మద్యం గురించి కూడా మాట్లాడాలండి. ఎందుకంటే టికెట్స్ ఆన్లైన్లో పెట్టడం వల్ల మంచిదన్నారు. 1893 కోట్లు కిందటి నెల రెవెన్యూ. ఇది నవంబర్ నెలలో ఒక నెలలో లిక్కర్ అమ్మకాలు ప్రభుత్వం అమ్మింది, క్యాష్లో నగదులు అమ్మింది 1893 కోట్లు. సంవత్సరం అంతా కలిపితే సినిమాకి అందులో సగం ఉండదు. దాన్ని ఆన్లైన్లో పెట్టండి, రాబోతే నష్టపోతున్నారు, ప్రజలు సొమ్ము అంటున్నారు కదా. వీళ్ళు పందుకొక్కలాగా దోచేస్తున్నారండి డబ్బు అంతా క్యాష్లో పెట్టి. ఎందుకు ఆన్లైన్ పెట్టరు? సినిమా టికెట్ కొనుక్కున్నవాడికి ఆన్లైన్లో అక్కడ వచ్చి బుకింగ్ దగ్గర ఉన్నాడు కూడా ఆన్లైన్లో పెట్టమన్నప్పుడు ఒక సారా కొనుక్కున్నవాడికి 1000 రూపాయలు 500 400 ఇచ్చి కొనుక్కున్నవాడికి ఎందుకు ఆన్లైన్లో అమ్మరు? ఆ మాఫియా లిక్కర్ మాఫియా వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏమంటే సార్ ఇంకొకటి వీళ్ళకి అధికారం ఎందుకు లేదంటారంటే రాజ్యాంగం ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో పాటు ఆర్టికల్ 19(1)(g)లో అందులో ఏం చెప్పారంటే టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ. అది హక్కు. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు ఒక నిర్మాత ఒక దర్శకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్పదలుచుకున్నది, రాజమౌళి గారు చెప్పదలుచుకున్నది, నాకు ఇదిగో ఇన్ని కోట్లు పెడితేనే ఇది నేను చెప్పదలుచుకున్నది ప్రజలకు చేరుతుంది, అది పెట్టి ప్రొడ్యూసర్ని తీసుకుంటాడు, చేస్తాడు. ఆయన ఖర్చులు రాబెట్టుకునే అధికారం ఆయనకి రాజ్యాంగబద్ధంగా తగలపడింది. అంతేగాని 30 లక్షల సినిమాని 300 కోట్ల సినిమాని ఒకటే రేటుకి అమ్మని చెప్పి శాసించే అధికారం ఈ ప్రభుత్వానికి కాదు కదా, ఏ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదండి. అది యాంటీ కాన్స్టిట్యూషన్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఎవరిదైనా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు 5 రూపాయలకే సినిమా చూపిస్తారంటే మీరు తీసి చూపించుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా తీసి, మహాభారతం సినిమా తీసి 5 రూపాయలు కట్టి ఉచితంగా చూపించుకోండి. అలాగే ప్రభుత్వానికి ఉన్న ఇంకొక హక్కు ఏంటంటే చిన్న థియేటర్లు ప్రతి వీధి చివరిని కట్టి వీళ్ళు తక్కువ రేటుకి పెట్టండి. ఎప్పుడు ఆ 4 థియేటర్లు ఉండిపోయినాయి అన్నందుకు ప్రభుత్వాలు ఇన్ని చేస్తున్నాయి కదా. కొత్త సినిమా వచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని మీరు చిన్న థియేటర్లో వేసి చూపించండి, తక్కువ రేటు చూపించండి, ఫ్రీగా చూపించండి. అంతేగాని ఇది కేవలం కక్ష సాధింపు. కాదని చెప్పినా కూడా 100% ప్రతి ఒక్కరికి తెలిసిన కక్ష సాధింపు చర్య. అలా చేయకూడదండి. నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏంటంటే అక్కడ శానిటేషన్ సరిగ్గా ఉందా లేదా, బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా, అక్కడ సేఫ్టీ సరిగ్గా ఉందా లేదా, ఇవి చూడాలి. ఇవి అసలు చూడడం మానేసి నిన్న గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ గారు ఒక ఇది ఇచ్చారండి. నిన్నే ఈ జిల్లాలో అన్ని థియేటర్లు కూడా మేము చెప్పిన రేట్లకి అమ్మాలి, అంటే ఎవరైనా పెంచితే థియేటర్ సీజ్ చేస్తామని చెప్పేసి దాన్ని ఖండిస్తూ ఎవరు ఏమి ఇవ్వలేదు. నాకు అదేంటంటే అఫీషియల్ సర్క్యులర్ అండి, అది సత్య గారు అఫీషియల్ సర్క్యులర్ అండి. ఇది అఫీషియల్ సర్క్యులర్ సంతకం పెట్టి ఒకసారి మీకు వీలైతే ఒకసారి నాకు పంపించగలరా, వాట్సాప్ చేయగలరా? అది వీలైతే పంపిస్తున్నారు చూడండి. ఎందుకంటే అటువంటి సర్క్యులర్ ఇచ్చి భయపెట్టడం, అది అందరూ వచ్చి రాత్రి 10 గంటలకు 11 గంటలకు కూడా నాకు అక్కడి నుంచి ఫోన్లు చేసి అడుగుతున్నారు. అది చాలా తప్పండి. అది మీకు పంపించాను, ఒకసారి చూడండి. అది ఎందుకంటే అటువంటి పనులు చేయడం, అది నిన్న లేట్ నైట్ సోషల్ మీడియా న్యూస్లో అన్నింటిలో వచ్చింది. అఫీషియల్ సర్క్యులర్ క్రాస్ వెరిఫై చేసుకున్నాను, ఇది అఫీషియల్. అయితే అతను ముందు ఇచ్చి ఉండొచ్చు పత్రికా ప్రకటన. అది యాక్చువల్గా ఏంటంటే పత్రికా ప్రకటన ద్వారా ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ థియేటర్ ఈ రేట్కి అమ్మండి, రాకపోతే మీ థియేటర్ సీజ్ చేస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక ఆ కాపీ టు అందరికీ సంబంధిత గవర్నమెంట్ ఆఫీసర్లు అందరికీ కాపీ పెడుతూ పత్రికా ప్రకటన ఇచ్చారు. అది
ఇవాళ ఆ జిల్లాలో వచ్చిందో లేదో చూడాలి, ఇంకా చూడలేదు. అది ఎందుకంటే అటువంటి ప్రకటనలు ఇవ్వడం, భయపెట్టడం కరెక్ట్ కాదండి. నెక్స్ట్ అందరినీ మా దగ్గరికి రండి, మా దగ్గరికి వస్తే మేము తగ్గిస్తాం, మేము చూస్తాం. ఎందుకంటే మీ దగ్గరికి వెళ్ళాలి? తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లి ప్రపంచ స్థాయికి, హాలీవుడ్ స్థాయి దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు పెట్టిన కండిషన్స్ అన్ని రాష్ట్రాలు పెట్టారనుకోండి, మన భారతదేశం నుంచి హాలీవుడ్ చిత్రం ఎప్పటికీ రాదు. దీని మీద నియంత్రణ కాదండి ఉండాల్సిందే. వీళ్ళకి కళాకారుల మీద ఇంట్రెస్ట్ ఉండి, కళల మీద ఇంట్రెస్ట్ ఉండి, ప్రజలు తక్కువ రేటు ఉండాలంటే మీరు ప్రతి వీధి చివరిన ఒక ప్లేస్ కట్టండి, దాన్ని ఫ్రీగా ఇవ్వండి. కళాకారులు వచ్చి అక్కడ వాళ్ళ కళను ప్రదర్శించేటట్టు, ఉచితంగా చేసుకునేటట్టు ఉండాలి. అలాంటిది ఇప్పుడు అలాంటి ప్లేసులు లేకుండా అవన్నీ కూడా మోడర్నైజ్ పేరుతోటి చేస్తున్నారు. అలాగే విజయనగరంలో చేయబోతే మేము అంటాం. బేసిక్ ఏమంటే ఇది గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు, ఇది వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. కాబట్టి ఈ రేట్లు, ఇష్టం వచ్చిన రేట్లు పెట్టడానికి కానీ వాళ్ళు కూడా పెంచడానికి లేదు. థియేటర్ వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెంచుతామంటే వాళ్ళకి కుదరదు. వాళ్ళకి ఏదంటే ఇదివరకు ప్రాక్టీస్ ఏమంటే మీ బడ్జెట్ని పట్టుకొని వెళ్ళి డిస్కస్ చేసి ఇదిగో ఇంత బడ్జెట్ సినిమా మేము 5 రోజులు ఇంత రేటుకి అమ్ముకుంటామని. అలాగే బెనిఫిట్ షోస్ ఉన్నాయి కదండి. బెనిఫిట్ షోస్ ఒక్కరి మార్గం చూపించారు ఇదివరకు ఏంటంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళు తరచాటు అడ్డు పెట్టేసుకొని ఇల్లు కట్టేసుకోండి అక్రమంగా, తర్వాత మేము రెగ్యులరైజ్ చేస్తాం అన్నట్టుగా బెనిఫిట్ షో ఏదో ఒక ఆశ్రమం పేరునో దేని పేరునో తీసుకోవడం తప్పండి. డైరెక్ట్గా 1000 రూపాయల టికెట్ గవర్నమెంట్ అఫీషియల్గా నమ్మాలి. అఫీషియల్గా 1000 రూపాయలు కట్టాలి. ఆ 1000 రూపాయలు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ రావాలి. అంతేగాని ప్రభుత్వం తన చెట్టును తనే నరికేసుకున్నట్టు, తను కూర్చున్న కొమ్మను తనే నరికేసుకున్నట్టు ఈ రేట్లు తగ్గించడం వల్ల వాళ్ళకి వచ్చి జిఎస్టీ పర్సెంటేజ్ కూడా తగ్గిపోతుంది. నిజంగా పేదలకు తక్కువ రేటుతో చూపించాలంటే జిఎస్టీ క్యాన్సిల్ చేసేయండి. ఓన్లీ సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ మీరు తీసుకోవడం లేదని చెప్పండి. ఒక 9 రూపాయలు తగ్గిపోతుంది 100 రూపాయల టికెట్ మీద. అవి చేయడం మానేసి అసలు ఆదాయం పెంచుకునే కార్యక్రమం చూడడం మానేసి ఇటువంటి టైంలో ఆదాయం తగ్గించుకునే కార్యక్రమం ఒక్కడి మీద కక్షతోటి వీళ్ళ ఆదాయానికి గండి కొట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుందండి. రవి గారు, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ టికెట్ రేట్ పెరిగితేనే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఏ లిక్కర్ 50 రూపాయలు 500 రూపాయలకు అమ్ముతున్నప్పుడు ఆ టికెట్ మీద పడడం ఎందుకంటే ఆ లిక్కర్ మీద పడండి. ప్రతి లిక్కర్ షాప్కి వెళ్ళండి, ఒకసారి చూడండి ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంది, వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు. ఆ డబ్బు ఎవరిది? పేదలది కదా. అది పేదలకి కాదు. ఇంకా ఇదైతే ఎంటర్టైన్మెంట్, అదైతే అవసరం. రోజు కూలీ చేసి వచ్చినాడు, సాయంత్రం క్వార్టర్ తాగే వెళ్తాడు, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈ మద్యం మాన్పించేస్తానన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ జోబీలు ఖాళీ చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ విధానం కాదండి. కరెక్ట్ విధానంలో వెళ్తే మంచి మ్యాండేట్ ఉంది. కరెక్ట్ విధానంలో వెళ్తే ఇప్పటికైనా సరే రెక్టిఫై చేసుకోవడానికి 2.5 సంవత్సరాల టైం ఉంది. రెక్టిఫై చేసుకోండి. ఇటువంటి కక్షాదింపు చర్యలు చేయకూడదండి. వీలైతే సినిమా ఇండస్ట్రీ చేయండి, రాత్రి నోరు మూసుకుని ఊరుకోండి, అంతే తప్ప ఇటువంటి పనులు చేయడం మంచిది కాదు. రైట్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు సత్య గారు చెప్పారు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది, అయినప్పటికీ కూడా ఒక్కరిని టార్గెట్ చేసి ఓకే ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదు, కష్టపడ్డా పర్వాలేదు, ఇప్పటికే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం ఇంకా ఇబ్బంది పడ్డా పర్వాలేదు ఆర్థికంగా, కానీ ఒకరిని టార్గెట్ చేయాలి, ఆ రకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది జనసేన పార్టీ అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్తే సార్. సార్, ఈ ప్రభుత్వము రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా వాళ్ళని ఇరుకుని పెట్టాలా అని ప్రతి నిరంతరం ఈ ప్రభుత్వము అధికార పార్టీ ఆలోచిస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎక్కడైతే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారు, లేదా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటే వాటి మీద దాడి చేస్తారు, లేదా ఎక్కడైనా హోటల్స్ నడుపుతూ ఉంటే శానిటేషన్ అధికారుల ద్వారా హెల్త్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇవి నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మనం అనేక వందల వేల ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. అదే సమయంలో ఈ ప్రభుత్వం అనేక విషయాల్లో తీసుకున్న నిర్ణయాల్ని కోర్టు చాలా స్పష్టంగా వ్యతిరేకించిన సందర్భాలు కూడా మనం అనేకంగా చూస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ విధమైన చర్యలు చేశారా లేదా అనేది నా దగ్గర అయితే సరైన ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సమాచారం లేదు, కానీ రాజకీయ కక్షతో చేశారని నేను ఆరోపణ చేయలేను, కాదు అని చెప్పలేను, నిజం అని చెప్పలేను. అంటే ఎందుకంటే ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ అన్ని మెగా ఫ్యామిలీ మూవీస్ కదా, మాక్సిమం మూవీస్. సార్ ఈ రోజు సార్ తెలుగు ఇండస్ట్రీని ఒకప్పుడు 1-2 కుటుంబాలే శాసించేది, ఇప్పుడు ఇంకొక 2 కుటుంబాలు పెరిగాయి. ఈ తెలుగు ఇండస్ట్రీని కొన్ని కుటుంబాలు శాసిస్తున్నాయి, అందులో ఏం అనుమానం లేదు. వాళ్ళకి లోబడే తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా పనిచేయాలా, అట్లా పని చేయకుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీస్ లో. కాబట్టి కొన్ని కుటుంబాలు శాసిస్తున్నాయి, అది మంచిగా చెడ్డ అనేది భవిష్యత్తుగా నిర్ణయిస్తుంది.
నేనేమంటున్నా అంటే ఉండొచ్చేమో, నేనేమి కాదనడం లేదు, కానీ నా దగ్గర పూర్తి సమాచారం లేదు. ఎందువల్లంటే వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు కదా, ఈ ప్రభావం ఆ హీరోల సినిమాల మీద కూడా పడుతుంది కదా. అందుకని నేను తక్కువ కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వంతో అసోసియేట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే చాలా మంది ఉన్నారు. ఎవరు ఇప్పుడు ఉన్నారండి, పేర్లు తీదలుచుకోలేదు, ప్రభుత్వం చెప్పండి, తప్పేమో చెప్పచ్చు, పేర్లు చెప్పదలుచుకోలేదు. డిఫరెంట్. నేను ఈ ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నా అంటే, మీరు సినిమా టికెట్ల రేట్ల మీద నియంత్రణ పెట్టాలనుకోవడం ఓకే, అదేదో పేద ప్రజలకి, ఎవరు పేద ప్రజలు రోడ్లకి, మాకు సినిమా అనేది ఒక పామరుడికి పండితుడికి ఒక రిక్రియేషన్ లాగండి. వస్తారు, ఒక 2 గంటలు 1.5-2 గంటలు కూర్చుంటారు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అలో ఉండేది. మన దేశంలో బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా మన దేశంలో ఉందనే సినిమాలు ఏ ప్రపంచంలో ఎక్కడ నిర్మాణం కావడం లేదు. వివిధ రకాల భాషల్లో మనం సినిమాలు చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా ఇన్ని సినిమాలు లేవు కదా, ఇన్ని భాషలు లేవు కదా. కాబట్టి సినిమా ఎప్పుడు ఒక మనసుకు ఆహ్లాదంగా ఉల్లాసంగా కలిగించే సినిమాని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్నారండి. దాని మీద ఈ ప్రభుత్వం ఏమైనా నియంత్రణ చేస్తుందా? 100 కోట్ల ఖర్చు పెట్టి ఒక్కొక్కరు డైరెక్టర్ల పేరు చెప్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తాడు, ఆయన ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. హీరోలు ఒకరు 20 కోట్లు 50 కోట్లు 60 కోట్లు తీసుకుంటారంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది, తల తిరిగిపోతుంది. ఇంత డబ్బు తీసుకుంటున్నప్పుడు వీటికి కూడా లెక్కలు చెప్తున్నారా, వీటికి కూడా ట్యాక్సులు కడుతున్నారా అనేది మనకు అనుమానం ఉంటుంది. నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏమిటి, మీరు ఈ ఖర్చులు కూడా, సినిమాలు తీసే ఖర్చులు కూడా నియంత్రణ మీద పెట్టగలరా? పెట్టినందువల్ల సాధారణ ప్రజలకు, పేద ప్రజలకు, సినిమా గోయర్స్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కదా. కాబట్టి అప్పుడు మీరు రేట్లు నియంత్రించే అవకాశం ఉందా? రేట్లు నియంత్రించే అవకాశం రైట్ మీకు వచ్చినప్పుడు సినిమా ఖర్చుల మీద కూడా ఎందుకు నియంత్రణ బెటరు? ఇది కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలా. నేను ఎవరు ఏ డిమాండ్ పెట్టినప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారితో నేను పూర్తిగా ఏపిస్తున్నా. బెనిఫిట్స్ వాళ్ళ పేరుతో ఎంతోమంది అభిమాన సంఘాల వాళ్ళు ఎంతకంటే అంత టికెట్లు అమ్ముతుండేది. దాని మీద ట్యాక్స్ వసూలు చేయొచ్చు, దాని మీద ప్రభుత్వం ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అది పారదర్శకంగా నడిచేటట్టు చూడేదానికి కొన్ని నిబంధనలు పెట్టచ్చు. వీటన్నిటిని కూడా మనం ఆహ్వానిస్తాం. కాబట్టి ఇది ఏదో కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారనే అనుమానం ఉన్నప్పుడు ఎనివే సింగిల్ జడ్జి ఈరోజు 35 జీవోలు కొట్టేశారు. మళ్ళా ప్రభుత్వానికి హక్కు ఉంది, మళ్ళా డివిజన్ బెంచ్కి పోతారు. తర్వాత అవసరం వస్తే అవతల సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మళ్ళా ఇంకా పై కోర్టుకు పోయే హక్కు ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఈ జీవోలు కొట్టేశారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలా. దీన్ని ఏదో వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోకుండా, వ్యక్తిగత ప్రెస్టేజ్ గా తీసుకోకుండా, ఎవరు డిమాండ్ చేయను. ఈరోజు డిమాండ్ చేసేవాళ్ళు చాలా ఉంది. అదేదో స్వామి చెప్పినట్టు మనం ఎన్జిఓల సంగతి, ఉద్యోగస్తుల సంగతి చూస్తాం కదా. అదే స్వామి చెప్పినట్టు కొండనాలిక మందుపోతే ఉన్ననాలిక ఊడింది అన్నట్టుగా వాళ్ళు డిమాండ్లు పెడితే అసలు వాళ్ళ జీతాలకే ఎసురు వచ్చింది, ఇంకా తగ్గే ప్రమాదం ఉందని కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. లెక్కలు కూడా ఎన్జిఓ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి వివాదాస్పదమైన విషయాలకు పోకుండా ఈ ప్రభుత్వము వాళ్ళని అలో చేయండి. మీరు ప్రభుత్వ నియంత్రణ ఉండాలా. నేనే ఎందులో ఎవరో 10,000 టికెట్ అమ్ముకుంటారంటే ఎవరు ఒప్పుకోరు కదా. కానీ ప్రజల నుంచి ఏం డిమాండ్ వస్తుంది, ఏం కోరుకుంటున్నారు, సినిమా గోయర్స్ ఏం కోరుకుంటున్నారు అనే విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలో. ఇది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇది కేంద్రం రాష్ట్ర జాబితా కాదు, కేంద్ర జాబితా కాదు, ఇది ఉమ్మడి జాబితా. కనుక మనకు తెలుసు కదా, రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలు లేదా కేంద్ర జాబితాలు కొన్ని ఉంటాయి, ఉమ్మడి జాబితాలో కొన్ని ఉంటాయి. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా, సినిమాటోగ్రఫీ యాక్ట్ కూడా ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి మీరు కేంద్రాన్ని ఏ విధంగా విశ్వాసంలో తీసుకున్నారు, పక్క రాష్ట్రాల్లో ఎందుకు అంత రేట్లు అమ్ముతున్నారు, ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. వ్యక్తిగత ప్రతిష్టకు పోవద్దని నేను చెప్తున్నాను. రైట్. హరిబాబు నాయుడు గారు, మీ అభిప్రాయం ఏంటి? మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఒక హీరో, ప్రముఖ హీరో బాలకృష్ణ గారు నటించిన సినిమా రీసెంట్గా వచ్చింది, అఖండ. చాలా హిట్ అంట మూవీ, చాలా బాగుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఏంటది, ఇదో ఇంతకుముందు ఎలా ఉండేదంటే మెగా ఫ్యామిలీ ఒక సైడు, లేకపోతే బాలయ్య ఫ్యాన్స్ ఇంకొక సైడు, ఇలా ఒక వర్గాలుగా ఉండేది. అటువంటి ఫీలింగ్స్ అయితే ఇప్పుడు అభిమానుల్లో లేవు. అంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అఖండ సినిమాను హిట్ చేశారంటే మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా సినిమా చూశారు కాబట్టి హిట్ అయింది. కానీ ఇక్కడ కలెక్షన్స్ పరంగా ఈ జియో నెంబర్ 35 ఎఫెక్ట్ ఎంతవరకు పడింది అఖండ సినిమా మీద? మీ దగ్గర ఎటువంటి గణాంకాలు ఉన్నాయి దీనికి సంబంధించి? హరిబాబు నాయుడు గారు నమస్కారం అండి. ముందు అందరికీ నమస్కారం.
ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 35 పెట్టి ఆయన అబాస్పాలయ్యారు. ఇవాళ మనం చూసుకుంటే రాష్ట్రం కంప్లీట్ గా ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. ఆర్థిక వ్యవస్థ ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న పార్లమెంట్ లో చూసాం. ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఓ పక్కన వరదలు వచ్చి ఓ పక్కన భారీ వర్షాలతో ఇలా ఇదవుతా ఉంటుంటే, కష్టాల్లో ఉంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక వ్యక్తిగత కక్షలతోనో లేకపోతే ఇంకెందుకు చేస్తున్నారో కానీ ఇలా ఈ యొక్క చిన్న కళాకారుల ఒక ప్రజలకి ముందు నుంచి కూడా తెలుగు ప్రజలంటే కళా పోషకులు, కళాకారులు కూడా ఇక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు, మనకి యాక్టర్లు కూడా. ఇలాంటి రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి ఈ చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి దీని మీద ఆయన దృష్టి పెట్టి ఉద్దేశపూర్వకంగా ఆయన చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఆయన సెలవుగోలు కూడా మరి చేసుకుంటున్నారో ఆయనకే తెలియాలి. ఇవాళ మనం చూసుకుంటే మీరు అన్నారు అఖండ సినిమా, మనకి తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు ఎక్కువ. అఖండ సినిమా అంతా రాష్ట్రం మొత్తం కూడా మంచి టాక్ వచ్చింది, హిట్ టాక్ వచ్చింది. మీరు అన్నట్లుగా ఈ యొక్క మెగా అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదించారు. మంచి హిట్ వచ్చింది. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఈ రేట్లు తగ్గించడం వల్ల సుమారుగా 10 కోట్ల రూపాయల పైన నష్టము ఈ యొక్క అఖండ సినిమాకి, అంటే ఇంకా రావాల్సిన దానిలో అంటే నష్టం వచ్చినట్లుగా మనకి తెలుస్తా ఉంది. ఇవాళ మనం చూసుకుంటా ఉంటే ఈ యొక్క నిర్మాతలు ఒక ప్రొడక్షన్ అనేది, ఇప్పుడు మీరు ఒక వస్తువు తయారు చేస్తారు, మన వెంకటరెడ్డి గారు ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక వస్తువు తయారు చేస్తారు. ఆయన తయారు చేసిన వస్తువుని ఇంకొకళ్ళు పక్కన వాళ్ళు లేకపోతే ఒక గవర్నమెంట్ నువ్వు అంత కాదు ఇంతే అమ్మాలని చెప్పేసి నిర్ణయిస్తే అది ఎంతవరకు కరెక్ట్? నియంత్రణ ఉండాలి. దేనికి? సేఫ్టీలో ఉండండి, అలాగే మితిమీరిన రేట్లలో ఉండండి, ఇవన్నీ చూసుకోండి. కానీ ఆయనకి అయిన ప్రొడక్షన్ కాస్ట్ ని దాని మీద ఎంత లాభం రావాలో వెంకటరెడ్డి గారు నిర్ణయిస్తారు. అట్లాగే ఎవరైనా ఇండస్ట్రియల్ అలా ఇది కూడా నిర్మాతలు వాళ్ళ స్థాయిలో ఎంత చెప్తే ఎంత కాలన్నట్లుగా వాళ్ళ స్థాయిలో చిన్న నిర్మాత అవ్వచ్చు, పెద్ద నిర్మాత అవ్వచ్చు, ఎవరైనా కూడా అది బడ్జెట్ ఎంతైనా అవ్వచ్చు, దానిని మీరు జీవో నెంబర్ 35తో అసలు 5 రూపాయలకి ఏమొస్తుందండి? 5 రూపాయలు 15 రూపాయలు ఇవన్నీ పెడతాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఏమొస్తుంది ఇవాళ చెబుతున్నారు, పబ్లిక్ గా చెప్పుకున్నారు, సామాన్యులు టీ కూడా రావట్లేదు, బిస్కెట్ కూడా రావట్లేదు. ఇవాళ ఇలా తగ్గించి ఇచ్చేస్తే ఇది ఇండైరెక్ట్ గా కళాకారులే కాదు, దీని మీద సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఎన్నో వేల లక్షల కుటుంబాలు ఎంతో మంది బతుకుతా ఉన్నారు. కళాకారులు మీరు ఒక్క హీరోని మాత్రమే చూడొద్దు డైరెక్ట్ గా, అది ఇండైరెక్ట్ గా ఎంతో మంది పరిశ్రమలో లైట్ బాయ్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్ దగ్గర నుంచి ఎంతో మంది ఉంటారు. వీళ్ళంతా కూడా అలాగే థియేటర్ల యాజమాన్యం, థియేటర్ సిబ్బంది, ఇవి నిన్న థియేటర్లో యజమానులు నిన్న అంటున్నారు, ఏమంటే ఇవాళ థియేటర్లు మేము రన్నింగ్ చేసుకునే పరిస్థితుల్లో మేము లేము. ఎందువల్లంటే ఇవాళ మనకి ఈ యొక్క రేట్లు, సమాజంలో రేట్లు అన్ని పెరిగిపోయి ఈ థియేటర్లు మంచి ఒకప్పుడు మంచి సెంటర్లో ఉండేవి. ఈ రోజున థియేటర్ల ప్లేసులో మేము ఒక బిగ్ బజార్లకో, ఒక షాపింగ్ మాల్స్ కో, లేకపోతే ఇంకోటి వాటికో మేము ఇస్తే కమర్షియల్ గా వెళ్తే మాకు వాటిల్లోనే లాభం వస్తున్నాయి. అసలు సినిమా ఇండస్ట్రీయే ఏది మూలిగా నక్క మీద ఆటికాయ పడ్డట్లుగా సినిమా ఇండస్ట్రీ మాకు థియేటర్స్ మేము నడపలేకపోతా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవో నెంబర్ 35 తెచ్చి మాకు చాలా ఇబ్బంది పెట్టారు. మేము అసలు ఏం చేయాలి మా పరిస్థితి? అందువల్లనే మేము హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టుతో ఈ ఒక్క జీవోని బ్రేక్ చేయించుకొని మేము తెచ్చుకున్నాము అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు నిర్ణయాన్ని కూడా, హైకోర్టు ఆదేశించిన దాన్ని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెబుతా ఉన్నాను, మీరు కేవలం పార్టీలు లేకపోతే ఒక వ్యక్తులు ఇవి మాత్రం మీరు టార్గెట్ పెట్టుకోవద్దు. మీరు మీ విజన్ ఉండాలి, మీకు సంపదను సృష్టించండి. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం విడబడినప్పుడు ఆ రోజున మనము లోటు బడ్జెట్లు, ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నామో ప్రజలందరికీ కూడా తెలుసు, మీకు అందరికి కూడా తెలుసు. అలాంటిది అమరావతి రాజధానిని అక్కడ తీసుకువచ్చి స్వచ్ఛందంగా 33,000. రైట్, అది వేరే టాపిక్. హరిబాబు నాయుడు గారు, అప్పుడు అమరావతిలో ఏం జరిగింది అనేది మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుకోవాలంటే చాలా ఉంటది. మీరు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తారు. ఓకే 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 కానీ దానిలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం తర్వాత. ఎప్పుడైనా సినిమాలకు కన్ఫైన్ అవ్వండి. ఒక్క నిమిషం అండి. మన రాష్ట్ర అభివృద్ధిని మనం గాడిలో పెట్టుకోవాలి. అలాగే మనము మీరు ఈ యొక్క పథకాలు ఇస్తున్నారు,
ఉద్యోగాలకు సక్రమంగా జీతాలు ఇవ్వండి. అలాగే రాష్ట్రంలో ఈ యొక్క ధరలు నిత్యావసర వస్తువులు ఇవి కంట్రోల్ చేసుకోండి. అలాగే రాష్ట్రంలో రైతులు ఇవాళ అల్లం లక్ష్మణ అంటూ నష్టపోయి, పంటలు నష్టపోయి, వరదలు వచ్చి ఇవాళ ఎంతో గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు అప్పులు తెచ్చుకుని కట్టలేక దీనమైన పరిస్థితిలో ఉన్నారు. రైట్. ఇవన్నీ మీరు పట్టించుకోండి. Right. అంతేగాని చిన్న పరిశ్రమ మీద, కళాకారుల మీద మాత్రం మీరు వ్యక్తిగతమైనటువంటి ఇది పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది మీరు చెబుతారు. రైట్. హరిబాబు నాయుడు గారు, ఓకే, వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఇక్కడ మీరు చెప్పింది ప్రజలకు ఏది అవసరమో, ఏది అడుగుతున్నారో, ఏది ఇబ్బంది పడుతున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ అనవసరమైన విషయాల్ని ఎవరినో టార్గెట్ చేసి అనవసరమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది మీరు చెప్పిన మాట. రైట్. వెంకటరెడ్డి గారు, మీరే చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చెప్పాలి. ప్యానల్లో అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పినా మళ్ళీ మీరు అడుగుదురు కానీ, ఎందుకంటే ఇప్పుడు సత్య గారు కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు, అట్లానే అన్ని రెడ్డి అని కానీ లేదంటే హరిబాబు గారు కానీ. ఒకటి ప్రధానంగా వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే కక్ష సాధింపు టార్గెట్గా వెళ్ళారు అని అంటున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో కానీ ఇటువంటి జీవోని తీసుకొని వస్తే అసలు వీళ్ళు ఎక్కడ డిస్కషన్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే డిస్కషన్, ఏది జరిగినా డిస్కషన్ ఇక్కడే. కారణం ఏంటంటే జీవో వేరే స్టేట్స్ లో ఉందా? వేరే స్టేట్ లో తీసుకొస్తే డిస్కషన్ రాదు. తెలంగాణలో కూడా ఇదే టికెట్ రేట్లను పెంచుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020లో ఏదైతే జీవో తీసుకొని వచ్చారో 21లో, అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో తెచ్చింది, కొత్త జీవో. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలే. అసలు అక్కడ డిస్కషన్ లేదు. తెలంగాణలో కూడా ఒకవేళ నిజంగానే ఎట్లానే టికెట్ రేట్లని నియంత్రిస్తా పెడితే డిస్కషన్ రాదు. ఆంధ్రాలో ఎందుకు డిస్కషన్ వస్తుంది? ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి. అయితే కనుక డిస్కషన్ వస్తుంది కదా, వాళ్ళు అపోజ్ చేస్తారు. ఏముండదండి, అది ఇంప్లిమెంట్ చేయలేదనే కోర్టుకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? తెలంగాణలో ప్రొడ్యూసర్స్ కొత్త జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు, ఆల్రెడీ జీవో పాస్ చేశారు, ఆ రేట్ల ప్రకారం ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళి మొన్న అఖండ మూవీకి 50 రూపాయలు, ఇంకో మూవీకి ఏదో 70 రూపాయలు పెంచుకోవడానికి కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక్కడ టార్గెట్ అని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే పొలిటికల్ సినిమా అంటే రాజకీయాన్ని సినిమాని మిక్సప్ చేస్తూ, ఎందుకంటే సినిమా హీరోలు ఇక్కడ పొలిటికల్ పార్టీస్లో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు కాబట్టి అది డిస్కషన్ వస్తూ ఉంది. లేదంటే మిగిలిన చోట అయితే డిస్కషన్ రాదు అని దాన్ని ప్రధానంగా నేను ప్రస్తావించడానికి కారణం అది. అందుకని కక్ష సాధింపు అనే ధోరణిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీల ధోరణి ఎలా ఉందంటే సినిమా టికెట్ రేట్లని పెంచండి, సినిమా టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయాం అనేది ఒకసారి లోతుగా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అఫీషియల్ అనఫీషియల్ మళ్ళీ మాట్లాడుతున్నా అన్న. అఫీషియల్గా అఖండాకి ఈరోజు ఇంత కలెక్షన్స్ వచ్చినాయి అని అంటే జీవో నెంబర్ 35 కారణం అఫీషియల్గా. అనఫిషియల్గా మీరు ఎంత కలెక్షన్స్ వచ్చిందో చెప్పరు. 100 కోట్లు 200 కోట్లు ఇందాక ఆంజనేయ రెడ్డి అన్నట్టు ఇంత బడ్జెట్ని నియంత్రించాలన్నారు. ఎవరు చెప్పారు అసలు ఇంత బడ్జెట్ ఉందని చెప్పి? అఫీషియల్గా ఇదిగో పలానా హీరో ఇంత తీసుకుంటున్నట్టుగా ట్యాక్స్లు ఉన్నాయా? పలానా సినిమా ఇదిగో 100 కోట్లు మేము బడ్జెట్ అని వీళ్ళు ఏదైతే బయటకు వచ్చి అనౌన్స్ చేస్తున్నారో, లేదంటే గాసిప్స్ రూపంలోనో లేదంటే ఇంకో రూపంలోనో రాపిస్తున్నారో వెబ్సైట్లో, లేదు 200 కోట్లు మేము బడ్జెట్ పెట్టామని చూపిస్తున్నారో, దాంట్లో కనీసం ఒక 10% కన్నా అఫీషియల్గా వీళ్ళు చూపిస్తున్నారు మేము ఖర్చు పెట్టామని చెప్పి. అఫీషియల్గా చూపిస్తే ట్యాక్స్ కట్టాలి. మీరు అన్నట్టుగా రేటు నిర్ణయించుకునే ధర మొబైల్ షాప్ వాళ్ళకి, అదే మొబైల్ కంపెనీ వాళ్ళకి ఒక రేటు నిర్ణయించుకునేటటువంటి ధర ఉన్నప్పుడు సినిమా థియేటర్ల వాళ్ళకో సినిమా ప్రొడ్యూసర్లకో ఆ ధర ఎందుకు ఉండకూడదని మనందరం క్వశ్చన్ చేస్తున్నప్పుడు అది అఫీషియల్. ఒక మొబైల్ని ఐఫోన్ 1,00,000 రూపాయలు అది అఫీషియల్గా అమ్ముతారు, అఫీషియల్ రేటు 1,00,000 రూపాయలు. కానీ మీరు ఇక్కడ అఫీషియల్ రేటు కాదు, మీరు 1000 రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చేది 100, మీరు అనఫిషియల్గా మీరు దోచుకుంటుంది 900. మీరు కూడా నిజంగా అఫీషియల్గా సార్ మేము అఫీషియల్గా మీరు ఏ రేట్ అయినా పెట్టండి, అఫీషియల్గా మేము ట్యాక్స్ కడతాం 1000 రూపాయల ఇదిగో థియేటర్ని పెట్టని చెప్పి ఏ రోజున ఒక్కళ్ళన్నా మాట్లాడరు. అఫీషియల్గానేమో 100 రూపాయలే ఉండాలి, అఫీషియల్గా 2013 రేట్లు ఉండాలంట, 2021 రేట్లు ఉండకూడదంట. కానీ అనఫిషియల్గా 2050 రేట్లు అమ్ముతాం మేము. ఇది ఎక్కడ సిద్ధాంతాలంటే నాకు అర్థం కాలేదు. అందుకనే అఫీషియల్ అనఫిషియల్ అన్నాను. అంతకుముందు బ్లాక్ మార్కెట్ బయట అమ్మేవాళ్ళు సార్, 50 రూపాయలు పెట్టి టికెట్ ఎవరో కొంత వ్యాపారం కోసం ఆ పొట్టకూటి కోసం బ్లాక్ మార్కెట్లో కొంతమంది అక్కడ ఉండి 50 రూపాయలు పెట్టి 10 టికెట్లు అక్కడ కొనుక్కొని లైన్లో నిలబడి వాళ్ళు బయటికి వెళ్ళి 50 రూపాయలు 500 అమ్ముకునేవారు. కానీ ఈరోజు థియేటర్లో బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నాయి. అఫీషియల్గా 50 రూపాయలు ఉన్న టికెట్ని ఒక బ్లూ కలర్ ముద్రేసి 500 రూపాయలు అఫీషియల్గా టికెట్లు. ఆన్లైన్ అయిన తర్వాత కూడా జరగదని ఏంటి గ్యారంటీ? ఎక్కడ ఆన్లైన్ అయిన తర్వాత కూడా బ్లాక్ జరగదని ఏంటి గ్యారంటీ? జరగకుండా నియంత్రణ తీసుకుంటారు, ఖచ్చితంగా జరగదు. ఇప్పుడు సరే ఎక్కడో ఒక 1% ఇంకోటో ఎంత సిస్టమ్ తీసుకొచ్చినా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రభుత్వం వెళ్ళాలి. కానీ ఈరోజు మేము అఫీషియల్గా అమ్ముకోవడానికి పర్మిషన్ అడుగుతున్నాం.
అఫీషియల్గా బ్లాక్ టికెట్లు బ్లాక్లో బయట అమ్ముకునేదాన్ని థియేటర్లోనే మేము అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, కానీ మేము దానికి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాం. రైట్, నేను అడగొచ్చా మిమ్మల్ని ప్రశ్న ఒకటి? Definitely. ఇందాక బొలిసెట్ సత్య గారు ఇంకొక విషయాన్ని కూడా రైజ్ చేశారు. అదేంటంటే జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఒక పత్రికా ప్రకటన నాకు వాట్సాప్ చేశారు సత్య గారు, మీకు కూడా చేశాను, ఒకసారి చూడండి. Yeah. నిన్న డేట్లో ఇది ఉంది 14/12/2021. ఎందుకు అంత అత్యుత్సాహం అధికారులకి? ఒకవైపు ఏమో కోర్టు తీర్పు ఇచ్చింది కదా జీవో నెంబర్ 35ని సస్పెండ్ చేస్తూ. ఎందుకు అధికారులకు ఉత్సాహమా, లేకపోతే మీరు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అలా చేస్తూ ఉన్నారా? ఏమని వచ్చింది దాంట్లో సర్క్యులర్? టేక్ యూర్ టైం, చదవండి. ఇందు మూలంగా గుంటూరు జిల్లాలో నేను సినిమా థియేటర్ల యాజమాన్యాలు తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ వారు మెమో నెంబర్ 1/12/20 ప్రకారం జిల్లాలో సినిమాలో బీఫామ్ లైసెన్స్లో నిర్దేశించిన షరతులకు భిన్నంగా ప్రత్యేక సినిమా ప్రదర్శనలు వేయరాదని, అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్కు నిర్ణయించి టికెట్ల మీద అధికంగా వసూలు చేయరాదని ఆదేశించినారు. పై ఆదేశాల ప్రకారం గుంటూరు జిల్లాలో సినిమా థియేటర్ల యాజమాన్యం ఇందుకు ప్రత్యేక ప్రదర్శనలు చేసినట్లు టికెట్ రేట్స్ వసూలు చేసిన నిలిపివేయదు. తప్పేమో దీంట్లో ఇస్తే వాస్తవంగా అంటే ఇది కోర్టు క్యాన్సిల్ చేయకముందు ఇచ్చుంటారేమో, కోర్టు చేయకముందు ఇచ్చుంటారేమో. ఎందుకంటే అఫీషియల్ గా సత్య గారు మీరు పంపించినాను. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మొన్న ఒక నిమిషం సత్య గారు మొన్న అఖండ మూవీకి కూడా బెనిఫిట్ షోలు పర్మిషన్ లేనటువంటి బెనిఫిట్ షోలు ఎవరైతే వేశారో అక్కడ థియేటర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ గా పర్మిషన్ తో బెనిఫిట్ షోలు వేసిన ఉన్నాయి, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. రేపు పొద్దున పుష్ప ఏంటి ఇంకో సినిమా అయింది, ఎవరైనా బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు. ఆ బెనిఫిట్ షోలను కూడా మీకు ప్రభుత్వానికి లబ్ధి పొందేటట్టుగా కొంతమంది పెట్టమని అన్నారు కదా, అది ఉండదన్న. బెనిఫిట్ అనేది చారిటీస్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి బెనిఫిట్. కానీ ఆ బెనిఫిట్ ని ప్రొడ్యూసర్ బెనిఫిట్ కోసం, హీరో బెనిఫిట్ కోసం మేము అమ్ముతాము, అలానే మాకు ఇవ్వండి పర్మిషన్ అంటే అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు సినిమాకి ఎట్లా ఉండేదంటే, నేను కూడా కొంత దీంట్లో సబ్జెక్ట్ చెప్పొచ్చు, నేను తప్పేమని చెప్తే, నేను కూడా దీంట్లో కొంత డిబేట్ అన్నప్పుడు కొంత అందరిని అడుగుతాం కదా. ఒకప్పుడు పెద్ద హీరోలకి రెమ్యునరేషన్ ఎలా ఉండేదంటే, ముందే సినిమాకి సంబంధించి అది హిట్ అయినా ఫట్ అయినా దాంతో సంబంధం లేకుండా ముందు ఇదిగో మీకు 5 కోట్లు అంటే రెమ్యునరేషన్, 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. కలెక్షన్లతో సంబంధం ఉండేది కాదు. కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి పెద్ద సినిమాలకు సంబంధించి ఒక ఏదైతే 6-7 ప్రముఖ హీరోలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు వీళ్ళు అయితే 20 కోట్లు ఏదైతే చెప్తా ఉన్నారో దాంట్లో ముందు ఒక 5 కోట్ల అడ్వాన్స్, మిగిలిన 15 కోట్లలో బెనిఫిట్ షోలు. దాంట్లో ఒకప్పుడు 50% నిర్మాతకి, 50% హీరోకి. ఇప్పుడు 90% మొదటి 3 రోజుల్లో ఆ బెనిఫిట్ షోలో వచ్చే డబ్బులే వీళ్ళ కలెక్షన్. ఆ కలెక్షన్ మేము ఇస్తున్నాం వీళ్ళు తీసేసుకుంటున్నారు అక్కడ. అందుకనే 5-6 హీరోలకు సంబంధించి అభ్యంతరాలు ఎవరో చెబుతున్నారు తప్ప మిగిలిన చోట ఎక్కడా కూడా దీనికి సంబంధించి అభ్యంతరం లేదు. అఫీషియల్ గా నిర్మాతకి ఈరోజు డబ్బులు వస్తున్నాయి అఫీషియల్ రేట్లతో. 2 ప్రభుత్వానికి కూడా అఫీషియల్ గా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని అడ్డుకోవాలి, ప్రభుత్వానికి ఇక్కడ ఆదాయం రాకూడదు. ఇప్పుడు అందరూ అడిగేది అదే, వాళ్ళకొచ్చే డబ్బుల మీద అంటే వాళ్ళ భాషలో చెప్తున్నాను, మీ ఏడుపు ఏంటి అని చెప్పి, వాళ్ళు తీసుకునే డబ్బుల మీద మీ ఏడుపు ఏంటి అని చెప్పి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి ఎంత తీసుకుంటాడో చెప్పండి అని చెప్పి. ఆయనకి ఎందుకండి? ఎంతైనా తీసుకుంటారు, ఆయనకి ఎందుకు? అంటే మీరు ఎప్పుడైతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే క్వశ్చన్ చేశారో, జనసేన పార్టీ కానీ లేకపోతే వేరే పార్టీలు కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ, మీ ఎమ్మెల్యేలు ఎంత దోచుకుంటున్నారో చెప్పండి, ఎన్ని వందల కోట్లు దోచుకుంటున్నారో మాకు లెక్కలు చెప్తారా అని వాళ్ళు అడుగుతున్నారు. మీరు చెప్తారా లెక్కలు? ప్రాస బాగుందని వాళ్ళు ఏదో మాట్లాడారు కాబట్టి ప్రాసలు అవి మీ నాయకులకు తెలిసినంత ప్రాసలు వాళ్ళకి తెలియదండి. నేను ఓపెన్ గా అడుగుతున్నాను. చెప్పండి. మీరు ప్రజల మీద టికెట్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారే, మొన్న పెట్రోలు డీజిల్ దేశం మొత్తం తగ్గిస్తే మన రాష్ట్రంలో మీరు ఎందుకు తగ్గించలేదు? ఆల్రెడీ మన వాటానే తగ్గించింది, వాళ్ళు కొత్త వాటా ఏం తగ్గించలేదు కన్నా. అది తగ్గించింది మన రాష్ట్రాలకు వచ్చే వాటాలోనే తగ్గించారు. 5 రూపాయలు తగ్గించింది అంటే 2 రూపాయలు 90 పైసలు మన హరిబాబు గారు వద్దు, పెట్రోల్ డీజిల్ మీదకి వెళ్ళొద్దు, మరి అది పెద్ద మంట అవుతుంది. అది ఇప్పుడు కాదు, తర్వాత చర్చిద్దాం. సార్ ఒక్క నిమిషం హరన్న, ఒక్క నిమిషం అన్న. నేను కొన్ని పాయింట్స్ అడిగితే దాంట్లో అవతల వాళ్ళని కూడా అది కరెక్టా కాదా అనేది మళ్ళీ నాకు కూడా వాళ్ళు కౌంటర్ గా చెప్పొచ్చు, లేదు మీరు చెప్పేది తప్పని కూడా చెప్పొచ్చు. కరెంటు ఇవాళ సామాన్యుడికి బతకాలంటే కావాలి, సినిమాలు అవసరం లేదు. మీరు ఆ సినిమాల మీద ఎందుకు మీరు ఫోకస్ పెట్టుకొని సామాన్యుడికి ఏదో మేమేదో ఒరిగిస్తున్నామని ఆ టికెట్లు తగ్గించుతున్నామని చెప్పేసి మీరు ఎందుకు, ఇది నాటకం కాదా?
అన్న, మనం ఎలా మాట్లాడుతున్నామంటే, ఒక్క నిమిషం హరి గారు ఒక్క నిమిషం. అఫీషియల్ గా మీరు తక్కువ రేటు పెట్టండి, అనఫిషియల్ గా మా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటామని మనం రాజకీయ పార్టీలుగా మద్దతు తెలుపుతున్నాం. మనం ఈరోజు ట్రాన్స్పరెన్సీ విధానంలో ట్రాన్స్పరెన్సీగా ఉండాలని మనం కోరుకోవట్లేదు. మీరందరూ ఏం కోరుకుంటున్నారు? హరి గారు అవునండి, నాది అయిపోయినా మీరు మాట్లాడదు కానీ ఎంకరేజ్ చేయట్లేదు వీళ్ళను కూడా. కాకపోతే మేము తప్పండి, మీరందరూ ఈ రోజు మద్దతు తెలుపుతుంది దేనికి? ప్రభుత్వం టికెట్ రేటు నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదు మీరు అని చెబుతున్నారు. ప్రభుత్వానికి టికెట్ రేటు నిర్ణయించే హక్కు లేనప్పుడు ఏ నిర్మాత అయినా లేదంటే ఎవరైనా దోచుకునేటటువంటి హక్కు ఉంటుందా? ఇష్టానుసారంగా అనఫిషియల్ గా రేట్లు పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలా? చెప్పండి సార్. ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? 2.5 ఏళ్ళగా మీ భజన అంతా ఇనే ఉన్నాను సార్. కొత్తగా మళ్ళీ కొత్త భజన స్టార్ట్ చేయండి. ఆడితే పాట వద్దు దయచేసి. ఒక్క నిమిషం. మీరు ప్రతి నెల జీతాలు రావనే చెబుతారు. ప్రతి నెల జీతాలు మాకు ఒక రోజు 2 రోజులు లేట్ అయినా మాకు సకాలంలో వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. మీరు సొంతంగా మీరే రైట్. హరిబాబు గారు ప్లీజ్ స్టాప్. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. క్రాస్ టాక్ వద్దు దయచేసి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు డిస్కషన్ రాదు. ఆంధ్రప్రదేశ్ లోనే డిస్కషన్ వచ్చిందని నేను ప్రధానంగా రైజ్ చేయడానికి కారణం అది. ఎందుకంటే సినిమాల్ని రాజకీయాలని మిక్సప్ చేస్తారు. రాజకీయ పార్టీలు సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడతారు, సినిమా హీరోలు రాజకీయాలు మాట్లాడతారు. రెండు కలిపి క్లబ్ చేసి మాట్లాడినప్పుడు ఇటువంటిది వస్తా ఉంటది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా హీరో అవ్వచ్చు, ఎమ్మెల్యే, పొలిటికల్ గా మాట్లాడో పొలిటికల్, బట్ పొలిటికల్ ని సినిమాని క్లబ్ చేసి ఇదిగో అఖండ మూవీకి బెనిఫిట్ షో ఇవ్వలేదు, ఇంకొక పాయింట్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ మీరు రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్తున్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఆదేశాలని క్వశ్చన్ చేస్తాం, మళ్ళీ అడుగుతాం అని చెప్తున్నారు. ఇక్కడ హైకోర్టు ప్రధానంగా అభ్యంతరం చేసింది ఏ అంశాలంటే, పిటిషనర్లు చెప్పింది ఈ టికెట్స్ ధరలపై గతంలో కమిటీ వేశారు. ఆ కమిటీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వం వహించాలి, కానీ ఆయన సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. టెక్నికల్గా ఉన్న కొన్ని అంశాలు దీన్ని ఆధారంగా చేసుకునే జీవో నెంబర్ 35ని సస్పెండ్ చేసింది హైకోర్టు. సెకండ్ వన్, భౌగోళికంగా మీరు నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలు అంటూ విడదీసి టికెట్ రేట్లను పెట్టడాన్ని అపోజ్ చేస్తున్నారు. గతంలో కూడా హైకోర్టు ఇటువంటి తీర్పే ఇచ్చిందట. ఆ తీర్పుకు విరుద్ధంగా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జీవో నంబర్ 35 అనేది కోర్టులో వీగిపోయింది. సో మీరు ఏ అంశాలని కొత్తగా ప్రస్తావించే అవకాశం ఉంది? ఒకవేళ మీరు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తే అవి కూడా నిలబడతాయా? దాదాపుగా 27 పేజీల కాపీ ఏదైనా ఉంది పూర్తిగా, ఎందుకంటే స్టడీ చేయాల్సిన అవసరం. రెండోది, ప్రభుత్వం తరపున ఆల్రెడీ దానికి సంబంధించి ఏంటనేది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు కదా, చేసిన తర్వాత మనం మాట్లాడాలి. దేని మీద రివ్యూకి వెళ్తారు, ఇంకా దాంట్లో ఏం మాడిఫై చేసి వెళ్తారు, కోర్టు ఇచ్చిన దాని ప్రకారం. లేదంటే కొన్ని చోట్ల ఇప్పుడు వాళ్ళు అభ్యంతరకరం చెబుతున్నారు కదా, 10 రూపాయల టికెట్ ఉంది, 5 రూపాయల టికెట్ ఉంది, దాన్ని కొంచెం పెంచి మళ్ళీ కొత్త జీవోని తీసుకొని వస్తారా ఏంటనేది అఫీషియల్ గా ప్రభుత్వం తరపున వచ్చిన తర్వాత మాత్రం. అంటే ఇక్కడ న్యాయపరంగా సాంకేతికంగా న్యాయపరంగా మీకున్న ఇబ్బందులు ఆలోచించకుండా, ఎటువంటి నిర్ణయం, ఎటువంటి కోర్టుల నుంచి ఎటువంటి నిర్ణయాలు వస్తాయనేది ఆలోచించకుండా మీరు 3 రాజధానుల బిల్లును కూడా తీసుకొచ్చారు, సిఆర్డీఏ రద్దు బిల్లుని తీసుకొచ్చారు, దాన్ని వెనక్కి తీసుకున్నారు. కారణం ఏంటంటే సాంకేతికంగా న్యాయపరంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని. సో మీరు ఒక స్టెప్ వేసేటప్పుడు వాట్ ఎవర్ ఏదైనా వేయండి, రాజ్యాంగ ప్రకారం మీకు ఆ హక్కు ఉంటుంది, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది, దేన్నైనా అపోజ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, కోర్టులో కేసు వేయచ్చు. కానీ ఇక్కడ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బంది కలుగుతోంది, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. దీన్ని కన్సిడర్ చేయండి దయచేసి. ప్రతి దాన్ని అదే వాళ్ళ భాష ఎందుకంటే అది చాలా పెద్ద మ్యాటర్, అది మన స్థాయి దాటి డిస్కస్ చేసే మ్యాటర్ కాబట్టి. అంటే కోర్టు నిర్ణయాన్ని మనం వ్యతిరేకించే రైట్ ఎవరికి లేదు. కానీ అంటే ఇంతలా ఇన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారంటే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ఒక్క మాట, మీ ఛానల్ కాదు కానీ ఒక పర్టికులర్ ఆఫ్ ద 2 ఛానల్లో సత్య గారికి కూడా ఐడియా ఉంది. రేపేం తీర్పు రాబోతుందో వీళ్ళే వాళ్ళ డిస్కషన్ లో చెప్పేస్తారు. రేపు అలానా తీర్పు వచ్చేస్తుందని చెప్పేస్తారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాట్ల మన దురదృష్టం, ఎందుకో తెలియదు. అందుకని నేను డెప్త్ గా నేను దాని గురించి న్యాయ వ్యవస్థ గురించి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది ప్యానల్లో ఉన్న అందరికీ ఇబ్బంది కాబట్టి. నేను పాయింట్ ఒకటే అడిగేది ఏంటంటే, సార్ ఇప్పుడు ప్రభుత్వానికి 8 ఏళ్ల నుంచి ఒకటే ఆదాయం పాత రేట్ల ప్రకారం, కొత్త రేట్లను నిర్ణయించి ధర పెంచినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అఫీషియల్ గా
ఎంత సినిమా కలెక్షన్ వస్తుంది అనేది కూడా నిర్మాతకు ఒక ఐడియా వస్తుంది. ఈ మీ జియో 35 తీసుకురావడానికి ముందు ఎంత ఆదాయం ఉండేది, ఇప్పుడు ఎంత ఆదాయం ఉంది? ఆదాయం తగ్గుతుందని సత్య గారు చెప్తున్నారు కదా, ఆదాయం తగ్గుతుందంట. మీ ఆదాయం తగ్గిన పర్వాలేదు, ఐ మీన్ ప్రభుత్వ ఆదాయం తగ్గిన పర్వాలేదు, కానీ వాళ్ళ ఆదాయాలు పడిపోవాలి, వాళ్ళ ఆదాయాలు పడిపోవాలి. మీ అపోనెంట్స్, మీ శత్రువులు, రాజకీయ ప్రత్యర్థుల ఆదాయాలు పడిపోవాలి, ప్రభుత్వ ఆదాయం పడిపోయినా పర్వాలేదు. ఎంత మాట్లాడినా లేదు, వాళ్ళు ఎంత సమర్థించుకొని మా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు ఇంకోటి అని మాట్లాడినా చూసేటటువంటి ప్రజలు అమాయకులు కాదు. ఎవరికి ఏం జరుగుతా ఉన్నది ఓపెన్ గా తెలుసు, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ సత్య గారు చెప్పింది దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదాయం కాదు, బెనిఫిట్ షోలు కూడా మీరు అఫీషియల్ గా చేస్తే మీకే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఓకే ఓకే, అదే బెనిఫిట్ షోల్లో, కొన్ని బెనిఫిట్ షోల్లో చేయండి, అఫీషియల్ చేయండి. షో అంటేనే చారిటీస్ బెనిఫిట్ కోసం సార్. ఓకే, ప్రభుత్వం కోసం ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది కదా. ఇదే డిస్కషన్ సార్. నాకు ప్రాబ్లం ఎక్కడంటే సినిమా టికెట్ల గురించి రాజకీయ పార్టీలు గంటల తరబడి, రోజుల తరబడి అసలు దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ గా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వం సినిమా టికెట్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే సినిమా టికెట్లకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో ఉండాలి. కానీ పొలిటికల్ పార్టీలతో ఇక్కడ డిబేట్లు నడుస్తా ఉన్నాయి. పొలిటికల్ పార్టీలే ఎందుకంటే రైట్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా రాజకీయాల్లోకి. నేను ఆ వర్షంలో మాట్లాడేది ఏంటంటే, ఒక్క నిమిషం, తప్పుగా అనుకోవద్దు. నేను వచ్చాగండి సినిమా వాళ్ళకంటే ముందు పొలిటికల్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నాం అంటున్నా. నేను సినిమా వాళ్ళకంటే ముందుగా పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ తో సినిమా ఇండస్ట్రీని తొక్కేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, ఒక కుటుంబాన్ని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అని మనమే డిస్కషన్ పెడుతున్నాం అంటే అక్కడ ఎక్కడికి వెళ్తున్నాం అనేది హరిబాబు గారు వెయిట్ చేయండి క్రాస్ టాక్. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, అన్ని రంగాల్లో ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. ఈ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగా లేదు, సినిమా ఇండస్ట్రీస్ తో లింక్ అయి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు సినిమా ఇండస్ట్రీస్ గురించి చర్చించకూడదు, టికెట్ల పెంచితే చర్చించకూడదు అనేది అది నేను ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. కాబట్టి సినిమాల్లో రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలో కూడా రాజకీయాలు అంటే సినీ రంగంలోకి సినీ రంగంలో ఆంజనేయ రెడ్డి గారు అదే మీరు చెప్పింది కరెక్టే. తప్పదండి, తప్పని పరిస్థితి. ఎందుకంటే సినీ రంగంలోంచి రాజకీయ రంగంలోకి వచ్చారు కాబట్టి చాలా మంది, ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఐఏఎస్ రాజకీయాల్లోకి రాలేదా, లేదంటే న్యాయవాదులు రాజకీయాల్లోకి రాలేదా, అందరూ వచ్చారు. కానీ అక్కడ బాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ, లేదా శాండల్వుడ్ కానీ, ఏ రంగం, ఎక్కడైనా ఏ భాషలో ఉండే సినిమాలైనా కానీ రాజకీయ రంగంతో ముడిపడి ఉన్నాయి. రాజకీయాలు నడుపుతారు, సినిమా రంగంలోనే రాజకీయాలు నడుపుతారు, కొన్ని కుటుంబాలు బయట రాజకీయాలు నడుపుతారు. దానికి అది వాళ్ళ స్వేచ్ఛ, నేనే కాదు. కానీ నేను వెంకటరెడ్డి గారికి నేను చెప్పేది ఏమిటంటే, చెప్పండి, మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఇష్యూ చేయాలనుకున్నప్పుడు దాని మీద లోతుగా మీ న్యాయ సలహాదారులు చర్చిస్తున్నారా? చర్చించి ఇది సరైనది కాదండి, మనం కోర్టుకి రాగానే నిలబడే అవకాశం లేదు. నేను వాట్ ఐ ఫీల్, నేను అనుకునేది ఏమిటంటే, న్యాయ సలహాదారులు ఈ ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో ఇది కరెక్ట్ కాదు మనం అని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మొండిగా మీరు జీవో ఇష్యూ చేస్తున్నాం, మేము అవసరం ఏమి ఇబ్బంది లేదు, మీరు ఓకే చేయండి అన్నట్టుగా అంటున్నారనేది నా అనుమానం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి న్యాయ సలహాదారులు ఉన్నారు, చాలా గట్టి వాళ్ళు ఉన్నారు, లోతుగా న్యాయాన్ని లీగల్ లిమినరీస్ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పే సలహా ఈ ప్రభుత్వం పాటించడం లేదనేది నా అనుమానం. నేనేమంటుంటే, ప్రతిసారి ప్రభుత్వం కోర్టుకి వెళ్ళి అక్షంతలు పడుతూ ఉంటే ఇది ప్రభుత్వానికో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకరికి అవమానం కాదు కదా. రాష్ట్రము, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ చెందింది కదా. అందుకని మీరు ఇదేదో ఆకులు దాగిన తర్వాత చేతులు పట్టుకుంటాం అన్నట్టు తందారా కాకుండా మీరు మీ లీగల్ అడ్వైజ్ ఎవరున్నారు, గవర్నమెంట్ ప్లీడర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళు సవివరంగా లోతుగా దీని మీద చర్చించి అధ్యయనం చేసిన తర్వాతనే ఇటువంటి జీవోలు ఇష్యూ చేస్తే మంచిదని నేను ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. రైట్, సత్య గారు సార్, ఇప్పుడు ఏదైనా సరే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే చట్టబద్ధంగా ఉండాలి అని ఇందాక ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందాక ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ కాంకరెంట్ లిస్ట్ అన్నారు. ఇది అన్ఫార్చునేట్ గా కాంకరెంట్ లిస్ట్ కాదండి, ఇది లిస్ట్ 1, లిస్ట్ 2లో యూనియన్ లిస్ట్ లో ఉంది, అలాగే స్టేట్ లిస్ట్ లో ఉంది. యూనియన్ లిస్ట్ లో లిస్ట్ 60లో ఉంది, అలాగే స్టేట్ లిస్ట్ లో ఎంట్రీ 33లో ఉంది. అందులో అయితే ఎంట్రీ 33లో ఇస్తూ వాళ్ళకి అథారిటీ ఇస్తూ స్టేట్ కి సబ్జెక్టు యూనియన్ లిస్ట్ 60 అని ఇచ్చారు. కాబట్టి ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకునే అధికారం
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. అటువంటి నిర్ణయాలు ఏమైనా చేస్తే హైకోర్టు కొట్టేస్తుంది. ఇది చాలా సింపుల్ లాజిక్, అది వాళ్ళకి గుర్తుండాలి. ఇంకొకటి ఏమంటే ఫండమెంటల్ రైట్స్, ఇందాక వెంకటరెడ్డి గారు అంటున్నారు అసలు సినిమా వాళ్ళ ఇష్యూ మిగతా స్టేట్లో వస్తే పట్టించుకోరని. ఎస్, పట్టించుకోరండి. ఎందుకంటే వాళ్ళకి సినిమా యాక్టర్లు ఎప్పుడు హీరోలు ఇది కాలేదు. అలాగే సినిమాలకు సంబంధించిన ఇష్యూ తమిళనాడులో పట్టించుకుంటారు, బాంబేలో మహారాష్ట్రలో వస్తే పట్టించుకుంటారు, లేకపోతే అమెరికాలో పట్టించుకుంటారు. ఇప్పుడు రొనాల్డ్ రీగన్ అన్న అతను 1967లో కాలిఫోర్నియా గవర్నర్ అయ్యారు. ఆ తర్వాత 81లో అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన సినిమా యాక్టర్, హాలీవుడ్ యాక్టర్. కాబట్టి ఇప్పుడు పాపులారిటీ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మిగతా వాళ్ళకి పాపులారిటీ ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే, మీరు అందరు యాక్టర్లు ఇతను ఒకటే అంటారు కదా, అందరు యాక్టర్లు వస్తే ఇన్ని వందల మంది సెక్యూరిటీ అక్కర్లా, కొంతమందికి ఆ ఆరా వస్తుంది. అది ఎందుకు ప్రజలు లైక్ చేస్తారో వాళ్ళని ఎవరికి తెలియదు. రజనీకాంత్ గారిని తమిళనాడులో ఎందుకు లైక్ చేస్తారు, రాకపోతే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లైక్ చేస్తారు అంటే ఎవరికి తెలియదు. అమితాబ్ బచ్చన్ గారు ఎందుకంటే పెద్ద యాక్టర్, కానీ ఆయన నడిచి వస్తే ఎవరు అంతమంది వచ్చి పడిపోరు, ఆయన వెళ్ళొచ్చు. కానీ అది ఎప్పుడైతే ప్రజలకు ఆ ప్రభావం ఉంటుందో, ప్రజలు లైక్ చేయడం మొదలు పెడతారో, వాళ్ళు చెప్పిన మాటకి ఒక వాల్యూ ఉంటుంది. అతను చెప్పారు నా మీద ఏమైనా ఉంటే నాన్ని శాసించండి, కానీ మీరు సినిమా థియేటర్ ఇండస్ట్రీని గెలిచేయొద్దు అని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వెంకటరెడ్డి గారు, మీరు ప్రభుత్వానికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, మనం ఏం చేసినా సరే ప్రజలు, మీరు ఇందాక అన్నారు ప్రజలు గమనిస్తున్నారు అన్నీ అని. ప్రజలన్నీ ఎందుకు గమనిస్తున్నారంటే, ఇండస్ట్రీలో మీరు అమ్మే లెక్కరేమో 3,000 రూపాయలు తీసుకున్నదేమో క్యాష్లో అమ్ముతారా, 100 రూపాయలు 200 రూపాయల టికెట్ ఏమో క్యాష్లో అమ్మకూడదని కండిషన్ తీసుకొస్తారు. ఇది ఏ రకంగా న్యాయం అనిపిస్తుంది మీకు? అది ప్రభుత్వం అమ్ముతుంది. అలాంటి ఇప్పుడు ఎందుకంటే మీరు ఎక్స్పోజ్ అయిపోతున్నారు. నేను చెప్పేదంటే అనవసరమైన విషయాల్లో వెళ్ళి మీరు అపాస్పాలు అవుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదండి. ఇది నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్, అంటే ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్కి వయలేషన్ వస్తే, వాళ్ళు సినిమా యాక్టరే కానివ్వండి, సెక్స్ వర్కరే కానివ్వండి, ఎవరైనా సరే ఫండమెంటల్ రైట్స్కి అడ్డు రాకూడదు. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఇక్కడ ఫండమెంటల్ రైట్ ఏంటంటే, బొలిశెట్టి సత్య గారికి ఒక సినిమా పిచ్చి ఉంది, ఒక సినిమా తీస్తాడు. ఆయన సినిమా తీసిన దాన్ని ఎగ్జిబిట్ చేసుకునే అథారిటీ ఆయనకి ఇచ్చారు, రాజ్యాంగం ఇచ్చింది. ఎక్కడైనా అక్రాస్ ది కంట్రీ చేయొచ్చు అని, ఆంధ్రప్రదేశ్లోనే కాదు. దానికి కంటెంట్ని సెన్సార్ చేయడానికి సెన్సార్ బోర్డు పెట్టారు. అక్కడ థియేటర్స్ సేఫ్టీ చూడడానికి స్టేట్ గవర్నమెంట్స్కి అథారిటీ ఇచ్చారు. అలాగే ఎక్కడైనా రేట్లు పెంచుకోవాల్సి వస్తే ఆ జాయింట్ కలెక్టర్ని కన్సల్ట్ చేయమని ఇచ్చారు. అందులో కూడా ఏంటంటే అప్పటికి హై బడ్జెట్ మూవీస్ లేవు. ఇప్పుడు మన చట్టాలు కూడా ఎలా మార్చాలంటే, మనం హాలీవుడ్ స్థాయిని దాటి వెళ్ళిపోయాం. ఇప్పుడు హాలీవుడ్ ఇస్ లుకింగ్ అట్ తెలుగు ఇండస్ట్రీ. మళ్ళీ ఇంకో సినిమా వస్తుందంటే ఆర్ఆర్ఆర్ ఎలాగుంటుందో, ఇది దానికంటే బాగుంటుందేమో అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఆ బాహుబలి సినిమా చూసిన తర్వాత అప్పటి వరకు హాలీవుడ్ బ్రహ్మాండం అనుకున్నది ప్రపంచం మొత్తం మనల్ని గుర్తించింది. ఆ గుర్తింపు నుంచి మళ్ళీ కిందకు తోసేద్దామని ప్రయత్నం చేయకండి. మీకు ఏదైనా పగ ఉంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు యాక్ట్ చేయకూడదని ఒక చట్టం తీసుకురండి, అప్పుడు మీరు ఆయన కొట్టుకోండి కోర్టులో, ఇబ్బంది లేదు. అంతేగాని మొత్తం సినిమా ఇండస్ట్రీని కూల్చే కార్యక్రమం చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీరు చెప్పండి, మీరే సినిమా తీస్తారు, ఒక 500 కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ఎందుకు తీయాలంటే మహాభారతం తీయడానికి, కళ్ళ ఎదురుకుండా కనిపించడానికి. ఇంకోటి ఏమంటే మీకు తెలియంది, ఈ కళాకారులే కాదండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈ రోజు బతుకుతున్నదే సినిమా ఇండస్ట్రీ మీద చాలా వరకు. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ జరుగుతున్నది, ఒక్కొక్క సినిమాకి 60 కోట్లు 70 కోట్లు గ్రాఫిక్స్కి ఇస్తున్నారండి. ఇదివరకు ఎప్పుడూ లేదు. ఇదివరకు ప్రపంచంలో సినిమాలు కూడా గ్రాఫిక్స్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నాయి. ఎందుకంటే ఇండియాలో గ్రాఫిక్ ఆర్టిస్టులు మంచి వాళ్ళు వచ్చారని. మీకు తెలుసో తెలియదు, చాలా ప్రపంచంలో సినిమాలన్నింటినీ కూడా గ్రాఫిక్స్ మన హైదరాబాద్లో తయారవుతున్నాయి. కాబట్టి ఆ ఇండస్ట్రీని చంపే ముందు కొంచెం ఆలోచించండి. అలాగే లిక్కర్ను ఆన్లైన్లో పెట్టండి, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, గవర్నమెంట్కి కావాల్సినంత డబ్బు వస్తుంది, మీ తలక మిగతా దందా అంతా కూడా ఆగిపోతుంది. ఎందుకంటే తయారు చేస్తున్నది మీరే, మీ వాళ్ళే, అమ్ముతున్నది మీ వాళ్ళే, అజమాయిషీ చేస్తున్నది మీ వాళ్ళే, క్యాష్లో అమ్ముతున్నారు. అది తప్పు కదా. నెలకు 2,000 రూపాయలు 1893 కోట్లు నవంబర్లో అమ్మారు. 1893 కోట్లు క్యాష్ బస్తాల్లో మోసుకుని ఎందుకు వెళ్ళాలండి మీరు? ఆన్లైన్లో ఎందుకు చేయకూడదు? క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చేయలేదో సమాధానం ప్రజలు చెప్పండి మీరు. దానికి చెప్పి ఇప్పుడు సినిమా టికెట్ల గురించి మాట్లాడితే బాగుంటుంది. రైట్ సత్య గారు, ఇక్కడ చూసాం మనం సినీ ఇండస్ట్రీకి ఎవరు అవునన్నా కాదన్నా మెగాస్టార్ చిరంజీవి పెద్దన్న అందరికీ తెలిసిన విషయం. వివాదరహితుడు, ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాదు ఎవరిని కూడా పల్లెత్తు మాట అనడం లేదు ఈ మధ్య కాలంలో. ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం చిరంజీవి గారు శ్రీమతి తోటి వెళ్ళి ముఖ్యమంత్రి గారి ఇంటికి అదే అంటున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో వెళ్లారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన స్వాగతించారు. కానీ ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ మీద ఒకవేళ వ్యక్తిగత కక్ష మీరు అన్నట్టుగా ఉంటే గనక మరి చిరంజీవి సినిమా ఆచార్య కూడా వస్తుంది కదా, పుష్ప సినిమా వస్తుంది కదా, వాళ్ళ మేనల్లుడి సినిమా, ఇవన్నిటి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. అయినా కూడా చిరంజీవి గారు
ఈ జీవో నెంబర్ 35 వచ్చిన తర్వాత కూడా అపోజ్ చేశారు. రీసెంట్గా కూడా పేరు నాని ఏదైతే మాట్లాడారో దాన్ని కూడా అపోజ్ చేస్తూ మాట్లాడారు. రిక్వెస్ట్ చేశారు, ఈ సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఆన్లైన్ విధానాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను, కానీ అల్టిమేట్గా సినీ ఇండస్ట్రీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి. సో చిరంజీవి గారు రిక్వెస్ట్ చేసినా ఎందుకు పట్టించుకోవటం లేదు అంటే ఏం చెప్తారు సత్య గారు? సార్ మీరు నన్ను అడిగారా? ఎస్ సత్య గారు మీరే చెప్పాలి. సార్ ఎందుకంటే పట్టించుకోకపోవడం అనేది చెప్పాను కదండి. వీళ్ళు చిరంజీవి గారు అంటే అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి కొరుకును అంటే మింగుడు పడనే ఒక రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయాలంటే కేవలం సినిమా. ఆయనతో పాటు ఇప్పుడు ఏదో చూసారా, ఉసామా బిన్ లాడెన్ మీద బాంబు వేస్తే మిగతా వాళ్ళందరూ పోతారు అన్నట్టు, అలాగా అప్పుడు ఏంటంటే ఆయన మీద ఒక బాంబు తీసుకొచ్చి అయిపోయారు. కానీ ఆయన ఎటువంటి వాడు అంటే, నేను తేడా వస్తే నేను సినిమా ఫ్రీగా చూపిస్తానంటాడు. ఎందుకంటే ఏముంది, యూట్యూబ్లో 2 అడ్వర్టైజ్మెంట్లు వేసేసుకుంటే సినిమా ఫ్రీగానే చూపించవచ్చు. ఆ వచ్చిన డబ్బుల నుంచి అడ్వర్టైజ్మెంట్ డబ్బుల నుంచి థియేటర్కి ఇవ్వచ్చు. కానీ డిస్టర్బ్ అవుతుంది సినిమా, అంటే సీన్ కంటిన్యూ కాకుండా మన టీవీ సీరియల్ లాగా అయిపోతుంది. అలా కాకుండా సార్ ఇప్పుడు బేసిక్ ఇది ఇంత బతిమాలించుకోక్కర్లేదండి. ఈ యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి మన ప్రొడ్యూసర్ అందరినీ మన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలన్నట్టు కాకుండా వాళ్ళకి సహకరిస్తూ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా హోమోజెనిటీ ఉంటే ఎక్కువ మంది వస్తారండి మన రాష్ట్రానికి. అలాంటిది లేకుండా ఇక్కడ వస్తే ఏదో రాజకీయ నాయకుడు వెనకతలు ఉండాలి, ప్రతి ఎమ్మెల్యే ఏదో ఒక రెడ్డి గారి కిందనే పనిచేయాలి, ప్రతి మంత్రి ఏదో ఒక రెడ్డి గారి ఆదేశాలు తీసుకోవాలి, ఇలా ఉండకూడదండి. అది ప్రజాస్వామ్యం అనిపించకూడదు. అది ఇక్కడ మన రాష్ట్రంలో ఇదివరకు ప్రజాస్వామ్యం లేదు. తెలుగుదేశంలో ఒక రకమైన నియంత్రణ ఉండేది, ఇప్పుడు ఇంకో రకమైన ఇంకా కొద్దిగా ఎక్కువ అయింది మోతాదు. అంటే కాబట్టి ఈ రకమైన నియంత్రణలు కరెక్ట్ కాదండి. అప్పుడు కూడా కొన్ని సినిమాలకి ట్యాక్స్ ఫ్రీ చేశారు, మా సినిమాలను ఇబ్బంది పెట్టారు. తెలుగుదేశంలో కూడా ఫ్రీగా లేదు, కానీ కొద్దిగా లాస్ట్ మినిట్ వరకు టికెట్లు అమ్ముకోవడానికి షోలకు బెనిఫిట్లు ఇవ్వకుండా రాత్రి 1:30కి కలెక్టర్ గారు సంతకం పెడతారు, జాయింట్ కలెక్టర్ గారు. అలా పెట్టి అలాగే ఇబ్బందులు పెట్టారు ఇదివరకు. నేనేమంటానంటే ఈ ప్రొడ్యూసర్లందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టుకు పోయి మా ప్రోడక్ట్ ధర మేము నిర్ణయించుకునే అధికారం మాకు కావాలి అని అడిగి తీసుకోండి, అది వస్తుంది తప్పకుండా, ఈజీగా తీసుకోవచ్చు. దాని మీద పూర్తిగా ట్యాక్స్ ప్రభుత్వం వసూలు చేసుకుంటే ఇటు ప్రభుత్వం బాగుంటుంది, అది బాగుంటుంది. అంతే కాకపోతే అప్పుడే కండిషన్ పెట్టవచ్చు, ఒక 4 రోజులు 5 రోజులు తక్కువ రేటుకి ఇవ్వండి, రాకపోతే ఉచితంగా చూపించండి, ఇలాంటి కండిషన్లు పెట్టవచ్చు పేదల గురించి. అంతేగాని సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకూడదండి. 300 కోట్లు పెట్టి సినిమాది 30 లక్షల సినిమాది ఒకటే రేట్ అన్నది మాత్రం మూర్ఖత్వం, అరాచకం కాదు, అది మూర్ఖత్వం. అటువంటి మూర్ఖత్వం పని చేయకూడదని చేయదని ప్రభుత్వం నేను ఆశిస్తున్నాను. ఇప్పటికైనా మారి సినిమా జోలికి రాకుండా ఉంటే మంచిదండి. ఆ లిక్కర్ సంగతి చూస్తే ఇంకా మంచిది. అది లిక్కర్ కూడా చెప్తాను సార్. ఇప్పుడు మీరు లిక్కర్ అనేది అంతకుముందు ఏంటంటే ప్రైవేట్ ఆధ్వర్యంలో లిక్కర్ అనేది లిక్కర్ షాపులు ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే కార్డ్స్ సిస్టమ్ కానీ లేదంటే క్యాష్ సిస్టమ్ కానీ ఇవన్నీ నడిచినప్పుడు వాళ్ళు ఇష్టానురాజ్యం కూడా ఎలా పడితే అలా ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు కూడా ఇచ్చేవాళ్ళు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు పెట్టిన తర్వాత దాంట్లో వీళ్ళు క్యాష్ సిస్టమ్ తీసుకుంటున్నారు, కార్డు తీసుకోవట్లేదు అన్నప్పుడు ఏదైతే ఎండిఆర్ ఛార్జెస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఎండిఆర్ ఛార్జెస్ కోసం ఆల్రెడీ అప్లై కూడా చేస్తున్నారు. ఒక 70 షాపులు 80 షాపులకు ముందు ఎండిఆర్ ఛార్జెస్ కూడా తీసుకుంటా ఉన్నారు. అది ఈ 1 yearలో అయిపోయింది. ఎండిఆర్ ఛార్జెస్ అంటే ఇప్పుడు మర్చెంట్ డివిజన్ ఛార్జెస్ సంథింగ్ అది ఉంటుంది. అంటే మన కార్డు మనం స్వైప్ చేసినప్పుడు ఏంటంటే 1% 2% అవి ఉంటాయి కదా, ఆ ఛార్జెస్ అనేది కట్ అవుతాయి. అది మర్చెంట్ దగ్గర కట్ చేసుకోవాలి. యాక్చువల్ ఏంటంటే కార్డు దండ ఆ ఛార్జెస్ సంబంధించిన దాంట్లో ఆ ఇష్యూ మీద అది పెండింగ్ ఉంది. బట్ రెండో రోజే కాదు వచ్చారు ఇక్కడ మీరు ఒక్క సెకండ్ సార్, ఈ సంవత్సరంలో మన కలెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత చేస్తారా? మీకు ఆ కార్డు కావాలంటే నేను ఒక రోజు మీరు ఏ రోజు వచ్చినటువంటి డబ్బులని ఎక్కడ ఈ రోజు వచ్చినటువంటి షాప్ డబ్బులు ఏదైతే ఉంటాయో ఇమీడియట్ గా తెల్లారే వాళ్ళకి అకౌంట్లో వేసేయాలి. ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా దాంట్లో డివిడెంట్ లేదు. నగదులో తీసుకుంటే 50 లక్షలను డిపాజిట్ చేస్తారు, మీకు ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం ఆ నగదులో తీసుకుని ఇస్తాక గ్యారెంటీ ఏంటి? ఎక్కడ సార్ అర్థం కాల? గవర్నమెంట్ షాప్ ఉందండి, లిక్కర్ షాప్ ఉందండి, ఈ రోజు 50 లక్షలు అమ్మారండి, నేను 25 లక్షలు అమ్మారని డిపాజిట్ చేస్తానండి మీ దగ్గర. అట్లా ఉండదు సార్. ఈ రోజు ఈ షాపులో ఎన్ని బీర్లు సేల్ అయినాయి, ఎన్ని లిక్కర్ సేల్ అయినాయో త్రూ ఆన్లైన్లో వెళ్తుంది గవర్నమెంట్ దగ్గరికి. త్రూ ఆన్లైన్ సిస్టంలో సేల్ ఎంతో తెలిసిపోయింది, ఎన్ని అమ్మారు వెళ్తుంది, ఎంత స్టాక్ ఇస్తున్నారో వెళ్తుంది. అది మీరు ప్రైవేట్ దుకాణాలు అనుకోండి, దాని ముందు 10 కేసులు తీసుకొని ఇక్కడ ఇవాళ 5 కేసులు అమ్మాం, రేపు 5 కేసులు అమ్మామని చూపించడానికి ఉంటుంది. ఇక్కడ రన్ చేస్తుంది ప్రభుత్వం. సో ప్రభుత్వం రన్ చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా నడుస్తూ ఉంది కూడా ఈ రోజు కూడా. కానీ మీరు అన్న పాయింట్లో దయచేసి సత్య గారు ఒక్క నిమిషం, మీరు పెద్దలు మళ్ళీ కూడా ఒకసారి విశ్లేషించుకోండి. మద్యాన్ని సినిమాని దయచేసి కంపేర్ చేయదు సార్, ఎందుకంటే అది ఆరోగ్యానికి హానికరం, ఇది ఆరోగ్యానికి ఆహ్లాదకరం. సినిమాని నలుగురు చూడాలని కోరుకుందాం, మద్యం ఎవరు తాగకూడదని కోరుకుందాం.
కానీ మద్యం రేట్లు మీరు విపరీతంగా పెంచారు అని అంటే పెంచుతాం సార్ కానీ చెప్తాం. మీరు ప్రతి దానిలోనూ పారదర్శకత చెప్తాం. కావాలి అనుకున్నప్పుడు మద్యం విధానంలో ఇక్కడ కూడా కూడా పారదర్శకత ఉండాలి కదా. పారదర్శకత ఉంది. పారదర్శకత లేకుండా ఎక్కడ ఎక్కడ ఉందండి? ఉన్నారు? 10,000 5,000 10,000 చేసే షాప్ కి 30,000 50,000 చెప్పి కిరాయిలకు వసూలు చేస్తున్నారంట. ఏం టైం అయిపోయిన తర్వాత కూడా ఆల్రెడీ ముందే బిల్ చేసేసి దాన్ని బ్లాక్ లో అమ్ముకుంటున్నారంట కొంతమంది. సార్ అది 100% రాంగ్. నో కొన్ని చోట్ల మా దృష్టి కూడా వచ్చిందండి. మద్యం ప్రభుత్వం అమ్ముతున్నటువంటిది ఒక్క ప్రైవేట్ షాప్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఏ షాపు ఎక్కడ ఉంది, దానికి ఎంత స్టాక్ మనం పంపించాం, ఈ రోజు ఎంత స్టాక్ అయిపోయింది, ఆ స్టాక్ ఇమీడియట్ గా తెల్లారి డబ్బులు రాకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏది ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా అది జరుగుతూ ఉంది. మీరు అన్నట్టు ఒక కార్డు సిస్టమ్ ఉంది. ఆ ఎండిఆర్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది కొన్నింటి దుకాణాలకు సంబంధించి. దాని మీద కూడా వెళ్తారు. సో అది కార్డు తీసుకున్నారు లేదు కాబట్టి మీకు డబ్బులే తీసుకుంటున్నారు అంటే అరే తాగొద్దు నాయన అని అందరికీ మనం చెబుతున్నాం. మీరు కూడా చెప్పండి అన్న, అసలు మద్యమే వద్దు, తాగొద్దు, ప్రభుత్వం అమ్ముతున్నా తాగొద్దని చెప్పండి. ప్రభుత్వం అమ్ముతున్న మద్యం తాగొద్దని చెప్పండి. మనం రేట్లు పెంచామని చెప్పి గొడవ చేస్తే అట్లా అన్న. ఇంకోటి నాదవని సత్యాన్న ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు సత్యాన్న ఒక్క నిమిషం మద్యాన్ని ఎంత రేటుకి అమ్ముతున్నారు అది తప్పుగా ఒక నిమిషం హరిబాబు గారు, ఒక నిమిషం. One by one. మేము అధికారంలోకి రాకముందే చెప్పాం. 2017వ సంవత్సరంలోనే మా ప్లేనరీ సాక్షిగా మేము దశలవారీ మద్యపాన నిషేధం చేస్తాం. వినండి అన్న, దశలవారీ మద్యపాన నిషేధం చేస్తాం. దాంట్లో ఆ దశల వారీలో ముందు బెల్ట్ షాపులు తీసేస్తాం, వైన్ షాపులు తగ్గిస్తాం, రేట్లు పెంచుతాం అని చెప్పి అదే విధంగా ఆ సిస్టంలో నడుస్తుంది. మీరు చెప్పండి మీ మేనిఫెస్టోలో, మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి మద్యం పంపిస్తాం, మేము ఉచితంగా మద్యం ఇస్తాం, క్వార్టర్ బాటిల్ రేటు తగ్గిస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. అది మీకున్నటువంటి హక్కు. మా తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు చంద్రబాబు అదే మద్యం అయ్యప్ప స్వాములు మాలేసుకోవడం వల్ల మద్యం ఆదాయం తగ్గింది, తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉందా? ఇవన్నీ ఎవరన్నా మాట్లాడింది? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న. సో నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోవాలా. ఇక్కడ సినిమాకి సంబంధించిన దాంట్లో ఒక పాయింట్ లో సత్య గారు ప్రొడక్ట్ ధరని మీరు కోర్టులకు వెళ్ళొచ్చు, ప్రొడక్ట్ ధర నిర్ణయించుకుంటామని చెప్పి మీరు కోర్టులకు వెళ్తే అభ్యంతరకరం ఉండదు అని అన్నారు కదా. మంచి పాయింట్, 100% మనం స్వాగతించాల్సినటువంటి పాయింట్. అయ్యా మా సినిమా మా ఇష్టం, మేం డబ్బులు పెట్టాం, ఇదిగో దీనికి 400 కోట్లు అయింది, ఇదిగో వీళ్ళకో 10 కోట్లు ఇచ్చాం, వీళ్ళకో 5 కోట్లు ఇచ్చాం, లిస్టు సహా మీరు వెళ్ళి కోర్టులకు సబ్మిట్ చేసి మా ఇష్టం కాబట్టి మేము ఇన్ని 100 కోట్లు పెట్టి మేము సినిమా తీసాం కాబట్టి ఇన్ని వేల రూపాయల టికెట్ రేటు మేము మాకు ఇవ్వండి అని చెప్పి మీరు ధైర్యంగా అడిగేటటువంటి హక్కు మీకుంది, అడిగేటటువంటి దమ్ము మీకుందా నేను అడుగుతున్నా. ఎందుకంటే ధైర్యంగా అడిగితే అది అఫీషియల్గా ట్యాక్స్ కట్టాలి. సో ఎవ్వరు అడగరు, అనఫిషియల్గా అమ్ముకోవడానికి అడుగుతున్నారు వాళ్ళు. అఫీషియల్గా మీరు ప్రభుత్వాన్ని అడగండి, అయ్యా మొదటి 3 రోజులు అఫీషియల్ టికెట్ రేటు 1000 రూపాయలు చేయండి, ఇదిగో బెనిఫిట్ షోలు ఇంకో 1000 చేయండి, మీకు కూడా ట్యాక్స్ వచ్చింది కదా, సో మేము కూడా ఆ విధంగా 1000 రూపాయలు ట్యాక్స్ కడతాం. వీళ్ళు ఒక్కళ్ళు అడగరు. అన్అఫిషియల్గా పెంచుకోవడానికి పర్మిషన్ అడుగుతారు, అన్అఫిషియల్గా ఇస్తే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళడానికి అడుగుతున్నారు. అందుకనే ఎవరు న్యాయస్థానాలకు వెళ్ళరు. దాని మీద పాత రేట్లే ఉంచాలని ఎందుకు అడుగుతున్నారంటే ఆ పాత రేట్ల ప్రకారమే మేము ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాం, 1 రూపాయి కూడా ఎక్స్ట్రా కడతాం. ఇది భావ్యమన్నా నేను అర్థం సూటిగా 2013లో రేట్ల ప్రకారం 8 ఏళ్లుగా మీరు అదే ట్యాక్సులు కట్టి 1 రూపాయి కూడా అడిషనల్గా మీరేం 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు అమ్ముకుంటే 900 మీ జేబుల్లోకి, 900కి ట్యాక్స్ రాదు, ఆ 100 రూపాయలకే ట్యాక్స్. ఆ 100ని ఇప్పుడు 140 చేస్తే ఆ 140 కూడా చేయటానికి వీల్లేదని చెప్పి వెళ్తున్నారు అని అంటే ఇంకా అది చూసేటటువంటి ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా ఒకసారి ఆలోచించండి అన్న. అందుకే ప్రభుత్వానికి ట్యాక్స్ లెగ్గొడతాం. మీరు జీవో నెంబర్ 35 వద్దు, ఆ జీవో నెంబర్ పాతది 100 ఉంది కదా, ఏది 2000 కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చింది, ఆ జీవో ప్రకారం మీరు ఓకే చెప్పండి, ఇప్పుడు దానికి కూడా ట్యాక్స్ కడతారు. సార్ బెనిఫిట్ షోలు ఉన్నాయి సార్, ఎవరి బెనిఫిట్ కోసం నేను అడుగుతున్నా. మీరు 100 కోట్లు సత్య గారు 30 లక్షల సినిమాకి ఒకటే, 300 కోట్ల రూపాయల సినిమాకి కూడా ఒకటేనా? ఇది దౌర్భాగ్యం, ఇది చాలా పెద్ద మాటలు మాట్లాడారు అన్న. నేను అడుగుతున్నా, ఎవరు చెప్పారన్న 300 కోట్లు బడ్జెట్ అని? సూటిగా నేను అడుగుతున్నా. ఏ హీరో అయినా లేదంటే నేను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నా అఫీషియల్గా మీకు ఎక్కడైనా లెక్క ఉందా? మీరు 30 కోట్లు అన్నారు మీ హీరోకో ఇంకో హీరోకో, 30 కోట్లకి ట్యాక్స్ కడుతున్నారా, 3 కోట్లకి ట్యాక్స్ కడుతున్నారా? నేను అడుగుతున్నా సూటిగా. 200 కోట్ల రూపాయలు పెట్టి మీరు సినిమా తీసామని చెబుతున్నారు, అఫీషియల్గా మీరు చూపించేది 15 కోట్లు 20 కోట్లు. మీరంతటికి మీరు బడ్జెట్ పెంచేసామని చెప్పుకొని ఆ విధంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వం దానికి సపోర్ట్ చేయమని అడుగుతూ ఉంటే మేమైతే చేయమన్నా. ఇంకా అది ఆలోచించుకోండి. సత్య గారు ప్లీజ్. సార్ చాలా చాలా ఆరోపణలు చేశారు, సరైన సమాధానం చెప్పకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు. టేక్ యూర్ టైం సార్, టేక్ యూర్ టైం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, రైట్స్ వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వల్ల
ఇప్పటికి ఏ హీరో కూడా క్యాష్ తీసుకోవడం లేదండి. ప్రతి వాళ్ళు 100% వైటే తీసుకుంటున్నారు, డిక్లేర్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా అప్పులు కూడా వైట్లోనే తీసుకుంటున్నారు. ఇదివరకు ఇట్లాగా క్యాష్లో తీసుకోవడం లేదండి. వడ్డీకి ఎక్కువైనా సరే వైట్లోనే అప్పు తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ అంతా కూడా 99.9% ఇప్పుడు వైట్లో వెళ్తుందండి, మామూలుగా వెళ్ళడం లేదు. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి యాక్టర్లు ఎవరైనా ట్యాక్స్ కడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు 25 కోట్లు ట్యాక్స్ కట్టారంటే ఒక సంవత్సరానికి ఎన్ని కోట్లు ఆయనకి ఇన్కమ్ చూపించుంటారండి? మీరు అనుకున్నట్టు తప్పుడు లెక్కలు తప్పుడు పనులు చేసేది మా అవతల వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇటు మెగా ఫ్యామిలీలో కానీ మిగతా యాక్టర్లు కానీ లేరండి. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో ప్రక్షాళన అయిపోయింది. ఆఖరికి ఇప్పుడు ఆర్డినరీ చిన్న హీరోయిన్ కూడా నాకు ఇచ్చి 30 లక్షలు క్యాష్లోనే చెక్కులోనే ఇవ్వండి, క్యాష్ అక్కర్లేదు, మళ్ళీ మాకు రైట్స్ అవుతాయి, ఇబ్బంది ఉందని చెప్పేసి. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక సముచితమైన చర్య వల్ల అందరూ దారిలోకి వచ్చారు. అది ఇష్యూయే కాదండి. ఇప్పుడు రెండోది ఏంటంటే మద్యం సంబంధించి మీరు చెప్తున్నారు సాయంత్రం కట్టకపోతే మేము చర్యలు తీసుకుంటాం. కట్టకపోతే చర్యలు తీసుకుంటారు. అసలు మీరు ఆన్లైన్లో ఎందుకు అమ్మడం లేదు? క్యాష్ తీసుకోవద్దు, క్యాష్ తీసుకోండి. కానీ అది ఎందుకు ఆన్లైన్లో రికార్డ్ అవ్వడం లేదు? రికార్డ్ అయితే మీకు అకౌంట్ దొరుకుతుంది. అకౌంట్ దొరికితే మీ వాళ్ళకి దొంగతనం అవ్వదు. ఇంకొక సంవత్సరం దోచుకొని అప్పుడు 1893 కోట్లు నవంబర్లో అమ్మారంటే 1893 కోట్లకి 2 రెట్లు మీరు తీసుకుని లోపల పడేశారు. పడేసి ప్రజలకు ఏం చెప్తున్నారంటే మేము అంతా ట్రాన్స్పరెంట్ అని. ఏమంటే మీ మద్యం ఇవాళ ఎంత తయారవుతుందో ఎవరికైనా తెలుస్తుందా? ఎంత అమ్ముతుందో ఏం తెలుస్తుందా? అక్కడ ఆన్లైన్లో పెట్టింది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఎందుకంటే అన్ని మీదే కదా, సప్లయర్ మీరే, బయ్యర్ మీరే, అక్కడ అమ్మేది మీరే. కట్టకపోతే చేస్తారు, ఏం కాబట్టి ప్రాప్తి ఏజెంట్లు పెట్టుకుంటారు. ఇది కాదండి ట్రాన్స్పరెన్సీ. అంటే ముందు ప్రతి మద్యం బాటిల్ ఆన్లైన్లో రికార్డ్ అయిన తర్వాత అమ్మండి. అమ్మకం దగ్గర, డిస్ట్రిబ్యూషన్ దగ్గర, అమ్మకం దగ్గర చేయాలి. అది చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రెండోది, మీరు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. ఆరోగ్యానికి హానికరం అనేది అమ్మడం ఎందుకు? ఎన్టీ రామారావు లాగా బ్యాన్ చేయొచ్చు కదా. ఆ చంద్రబాబు నాయుడు బ్యాన్ చేసిందని ఓపెన్ చేశాడు, మీరు బ్యాన్ చేసిందని ఇంకా ఎక్కువ దోచుకోవడానికి వాడుకుంటున్నారు. మీరు ఇద్దరు తోడుదంగలని నేను బిగినింగ్ నుంచి ఎందుకు చెప్తానంటే, మద్యపాన నిషేధం మీద ఎన్టీ రామారావు ఆపారు కదా. మనకి కోవిడ్ వచ్చింది, అందరూ తాగడం మానేశారు. మద్యపానం కంట్రోల్ చేయడం మనిషి ముందు మద్యపానం గేట్లు ఎత్తింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కదా. ఆ కోవిడ్ ఇంకా తగ్గక ముందు కోవిడ్ పెరుగుతుంది అన్నప్పుడు ఫుల్గా ఎత్తేసారు కదా. అంటే మీకు మద్యం మీద సంపాదన కావాలి, ప్రజలు అలగపోయినా పర్వాలేదు, కానీ పైకి మాత్రం పెద్ద మనుషులకు మాట్లాడరు. నేను చెప్తున్నానండి మీకు ఇవాళ ఎక్కడ కూడా అక్కడ నేను ఇంకా గట్టిగా పచ్చిగా మాట్లాడాలంటే మీ కడపని ఎప్పుడైనా సరే గ్రామ సభలు జరుగుతున్నాయా? ఇప్పుడైనా చూడండి, పులివెందుల గ్రామ సభలు జరుగుతున్నాయా? ఎక్కడైనా గ్రామ సభలు జరుగుతున్నాయా రాష్ట్రంలో? ఇదివరకు ఇటు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ గ్రామ సభలు జరుగు, గ్రామాధికారాలు కాజేసేస్తారు. ఏమంటే పెద్ద పెద్ద మంచి మాటలు చెప్తుంటారు. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి 200 కోట్ల ఇండస్ట్రీకే మీరు ఇంత బాధపడుతుంటే 24,000 కోట్ల లెక్కర మాఫియా మీరు ఎందుకంటే క్యాష్లో చేస్తారు? దానికి ఇప్పుడు అప్లై పడుతున్నారు. అప్పుడు మీరు ఇవాళ అప్లై చేయించండి, నేను 1 డేలో నేను ఇప్పిస్తానని చెప్తున్నా. జనసేన జనరల్ సెక్రటరీ చెప్తున్నా, మీకు ఒక్క రోజులో అన్ని షాపులు ఆన్లైన్ చేస్తా, క్రెడిట్ కార్డుకి కమిషన్ కూడా తగ్గిస్తా, తీసుకోండి. కానీ మీకు కాదే, మీకు క్యాష్ కావాలి కదా. ఇప్పటి వరకు జరిగిన అవకతవకల మీద వేరే ప్రభుత్వంతో సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి తప్ప మీ దగ్గర ఎంక్వైరీ కూడా దొరకరు కదా. అన్ని మీరే, అమ్మేది మీరే, కొనేది మీరే. కాదు సత్య గారు ఏ ఎంక్వైరీలకైనా మేము సిద్ధం. ఉన్న ఎంక్వైరీలు అడిగితేనే ఇప్పుడు వరకు రాలేదు. మేము ఎక్కడా దాపరికం లేదు, ఓపెన్. నిజంగా ఎక్కడన్నా తప్పు జరిగితే మీ యాక్షన్ తీసుకోమని మిమ్మల్ని అంటున్నా. మీరు ఏ దగ్గరకైనా విచారణ చేసుకోండి. మేము ఎక్కడా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్గా అడుగుతున్నాం. మేము విచారణకు వెళ్తామంటే న్యాయస్థానాలకు వెళ్ళి అయ్యా మా స్టేలు తెచ్చుకునేటటువంటి బ్యాచ్ మాది కాదు. సో ఏదన్నా ఉంటే చెప్పండి. ఇక్కడైతే నేను మళ్ళీ మీరు చెబుతున్నాను సార్, మీ జనసేన పార్టీగా మీరు ఒక సీనియర్గా, వయసులో కూడా చాలా పెద్దవారిగా మీరు సలహా ఇవ్వండి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అదే ఏదో చేస్తానని చెప్తున్నారు కదా. ఒక సలహా మద్యం గురించి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీ చెప్పండి నేను చేస్తానని చెప్తున్నారు సత్య గారు. చెప్పించమనండి. అదే చెప్తున్నారు సత్య గారు. ఒకసారి రిపీట్ చేయండి మళ్ళీ. ఒక నిమిషం నేను అడుగుతున్నాను సార్, ఆంజనేయ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను. బీజేపీ కూడా అదే వర్షం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీ మద్యపాన నిషేధం అన్నాడు. ఆయన బెల్ట్ షాపులు ఎత్తేసాడు, కొన్ని షాపులు ఉంచారు. ఏదైతే వైన్ షాపుల్లో రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచేశారు రేట్లు. మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం. ఈ మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం కదా, మీరు అందరూ కూడా చెబుతారు కదా. ఇదేమన్నా మీరు ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళేటటువంటిది ఉందా చెప్పండి. అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీ అన్నాడు, అయ్యో పవన్ కళ్యాణ్ మొత్తం ఎత్తేస్తానంటున్నాడు. లేదంటే బీజేపీ అధికారంలోకి వస్తే అలా మొత్తం తీసేస్తానంటున్నారు. లేదు, ప్రజలకు మనం తాగే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా రేటు తగ్గిస్తామని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఆరోపణలు చేస్తున్నారు కదా. మద్యం తగ్గించలేదని ఆరోపణలు మీరు చేస్తున్నప్పుడు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు వాళ్ళిద్దరు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారు చెప్తారు బీజేపీ నుంచి. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే చెప్పండి.
మీరు దశల వారి మద్య నిషేధాన్ని మనం ఇప్పుడు సినిమా టికెట్ల నుంచి మన మద్య నిషేధానికి వచ్చాం. దశల వారి మద్య నిషేధాన్ని అమలు చేస్తామన్న వాళ్ళు మీరు ఏ దశలో ఉన్నారు ఇప్పుడు? ఏ దశలో మద్య నిషేధాన్ని మీరు నియంత్రణ చేశారు? ఎంతవరకు సేల్స్ ఆపగలిగారు? మీరు వాకింగ్ స్టోర్స్ ఇస్తారు, ఎలైట్ స్టోర్స్ ఇస్తారు, అది ఆ దశల వారి మద్యం ఆపడం. మీరు ఆన్లైన్ లేకుండా డబ్బులు ఇచ్చి బాటిల్ సీసాలు కొనుక్కోబోతారు, కట్ల డబ్బులు ర్యాలీలు తరలిస్తారు, అదే దశల వారి మద్య నిషేధం. అప్పుడు మీరు అంటున్నారు ఏందో ఎండిఆర్ కావాలని. అని ఒక చిన్న షాపు పెట్టుకుంటే ఆ రోజే వాడు ఆన్లైన్ పేమెంట్ స్టార్ట్ చేస్తాడండి. 1 లక్ష రూపాయలు చిన్న షాపు పెట్టుకుని ఈ రోజు ప్రతి పెట్రోల్ బంకుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి, ప్రతి షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి, టీ బంకుల్లో ఆన్లైన్ పేమెంట్ ఉన్నాయి సార్. మీకు తెలుసు కదా, టీ బంకు నేను ఎక్కడో మొన్న హైదరాబాద్ లో తాగితే వాడు ఆన్లైన్ పేమెంట్ చేయమని ఫోన్ పే ద్వారా ఇచ్చేసాం మేము. ఇంకో విషయం కూడా చెప్తా ఆంజనేయ రెడ్డి గారు, గంగిరెద్దులకు హరిదాసులు కూడా ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను చూసాం కదా సోషల్ మీడియాలో. మేము ఎండిఆర్ కి అప్లై చేయలేదు, చాలా కష్టం, అది డబ్బా షాప్, ఎంత అర్థం లేని వాదన. ఇవన్నీ చూసినప్పుడు దీని వెనక ఏదో ఉందనేది అనుమానాలు కలుగుతాయి. ఎంక్వైరీ చేసుకోండి సార్, మీరు అందరూ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఏదన్నా ఉంటే. ఆంజనేయ రెడ్డి అన్న, నేనేమంటున్నా, ఒట్టి ఆరోపణలు ఎన్నాళ్ళు చేస్తారన్న? 2.5 ఏళ్ల నుంచి అదే కదా. యాక్షన్ తీసుకోండి. ఏమైనా ఉంటే ఒట్టి ఆరోపణలు ఎందుకు, విచారణ చేయించండి ఏదైనా ఉంటే. అరే మీరు ఏమన్నా అడిగేదానికి సమాధానం తీసుకోండి అంటారు ఏమిటి? మీరు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే, ఇక్కడేమన్నా అవినీతి జరిగిందనో ఇంకోటి ఏదైనా ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉంది మీరే కదా, సిబిఐ మీ చేతిలోనే ఉంది కదా, మీరు ఎంక్వైరీ చేయండి. మిగిలిన రాష్ట్రాల్లో కేరళలో రాజకీయ పార్టీ నాయకుడు వెళ్ళి అడగంగానే మీరు అక్కడ ఎంక్వైరీలు వేస్తారు కదా. ఇప్పుడు ఏంటి మేము అడుగుతున్నాం? అరే మీ ముఖ్యమంత్రులు ఒక లెటర్ రాయమనండి, లైవ్ లో చెప్పడం కాదు. మీ సీఎం ఒక లెటర్ కేంద్ర చీఫ్ జస్టిస్ కి రాశారు కదా. అయ్యా, రాసినాటిగా దిక్కు దివానం లేదు. అమరావతి కుంభకోణం, అంతర్వేది రథం దగ్ధం, చంద్రన్న తోఫాలు, వాటి మీద ఏమైందో చెప్పండి అన్న. అన్న ఒక్క నిమిషం. సంవత్సరంన్నర క్రితం అమరావతి భూ కుంభకోణం మీద, అంతర్వేది రథం దగ్ధం మీద, ఏదైతే చంద్రన్న తోఫాల మీద అడిగినటువంటి సిబిఐ ఎంక్వైరీలకి ముఖ్యమంత్రి గారు రాసినటువంటి దానికి, అసెంబ్లీ నుంచి పంపించినటువంటి దానికే మీరు ఇప్పుడు వరకు రాలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారిని రాయమని మేము ఇక్కడేం జరగలేదు అంటున్నాం. జరిగిందని మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బట్టి వేయొచ్చు. ఏమీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు కదా. అప్పుడు అన్నిటి మీద సిబిఐ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ సంస్థ కాదండి, భారతదేశం మొత్తం మీద ఉన్న సంస్థ. వాళ్ళకి ఇంకా ప్రాజెక్ట్స్ చూస్తున్నారు, వాటి మీద చేస్తున్నారు. సార్, మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నామా లేదో ప్రజల తీర్పుల రూపంలో చూపిస్తున్నారు. మళ్ళీ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా ట్రాన్స్పరెంట్ గా ఓట్లు వేసి మమ్మల్ని అనేక ఎన్నికల్లో గెలిపించారు. మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం, ప్రజలు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. ఓట్ల రూపంలో మాకు ట్రాన్స్పరెంట్ గా మమ్మల్ని గెలిపిస్తూ ఉన్నారు. అది మీరు స్వీకరించాలి, దాన్ని మీరు పునరాలోచించుకోవాలి. క్రాస్ టాక్ వద్దండి, 1 by 1 కాస్త ఉందాగా మాట్లాడుకుందాం. రైట్ హరిబాబు గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. హరిబాబు గారు హరిబాబు గారు ఏంటి మీ అభ్యంతరాలు ఏంటి చెప్పండి, మీ అభిప్రాయం? అభ్యంతరాలు, వీళ్ళు మద్యం మీద మద్యం తాగకూడదని చెప్పేసి అంటున్నారు. వెంకటరెడ్డి గారు బాగానే ఉంది. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు అన్నట్లుగా దఫాల వారీగా మీరు ఎంతవరకు ఏం చేశారనేది ఒకటి. ఇంకొకటి వచ్చేసేసి మనం సినిమా దాని గురించి మాట్లాడుకోవాలంటే, మీకు సినిమాది ఇది మీకు ట్యాక్స్ జిఎస్టీ రూపంలో మీకు వస్తుంది. గతంలో ఇంతకు ముందు అయితే ఇది మనకి పార్టీకి సంబంధం లేదు, కానీ నాకు వేరే వాళ్ళు చెప్పిన అభిప్రాయం నేను చెబుతా ఉన్నాను. ఇంతకు ముందు గతంలో అయితే మనం పిల్లలప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితమో ఎప్పుడో అయితే ఒక సినిమా రిలీజ్ అయితే ఒక 100 రోజులో లేకపోతే 200 రోజులో చిరంజీవి గారిది, ఎన్టీ రామారావు గారు 1 year కూడా ఆడాయండి. చిరంజీవి గారి 10 సినిమాలు 1 year కూడా ఆడాయి, 1 year పైన ఆడాయి. కానీ ఈ రోజున పరిస్థితి పైరవీ రావటం వల్ల మీకు సినిమా రిలీజ్ అయినా కొద్ది రోజులు కొద్ది గంటల్లోనే అది పైరవీగా బయటకు వచ్చేస్తుంది. మరి 100 కోట్లు వాళ్ళ ప్లేస్ లో మనం ఉందాం, నిర్మాతల ప్లేస్ లో. అది మీరే చేస్తున్నారు, వెంకటరెడ్డి గారు చేస్తున్నారు, లేకపోతే నేనే చేస్తున్నా. మీకు ఎంత బాధ వేస్తుంది? పైరవీ వచ్చి మనకి పెట్టిన పెట్టుబడి మనకి రాకపోతే, మనము చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాడికే ఎంత లాభం వస్తే 100 కోట్ల రూపాయలు పెట్టుబడి వాడికి ఎంత బాధ వేస్తుంది?
ఈ రోజున పరిస్థితి చూసుకుంటే మనం అందువల్ల ఈ నిర్మాతలు అయితే ఏం చేస్తున్నారంటే ఒక 2 వారాల్లోనే బెనిఫిట్ షోలు వేసుకొని లేకపోతే టికెట్లు రేట్లు పెంచుకొని ఏదన్నా అబ్నార్మల్ గా అయితే ఏం లేదు, దేశం మొత్తం మీద జరుగుతుంది. ఇందాక సత్య గారు చెప్పినట్లుగా అది ముంబైలో జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతా ఉంది. అబ్నార్మల్ గా అయితే ఏం లేదు. అయితే నేను అనేది ఏంటంటే ఈ యొక్క 14 రోజుల 2 వారాల్లో ఏమో వేసుకున్నారు. మహా అయితే సినిమా హిట్ అయితే 2 వారాలు, హిట్ కాకపోతే 1 వారం కూడా లేదు. అయితే నేను సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఇన్ని ఈ ఓటీటీ కూడా అమ్ముకోవటమే కదన్నా, రిలీజ్ అంటే వాళ్ళే ఓటీటీ కూడా అమ్ముతున్నారు కదా, అది కూడా ఒక వ్యాపారమే కదా. సినిమా థియేటర్లకి 2 వారాలు ఇచ్చేసి 2 వారాల తర్వాత ఓటీటీకి అమ్ముకుంటున్నారు కదా. పెద్ద సినిమాలు ఓటీటీకి ఇస్తే ఏమొస్తాయండి? 2 వీక్స్ తర్వాత కదా స్టార్టింగ్ లో. ఒక సామాన్యుడి లాగా నేను పొలిటికల్ గా మాట్లాడలేదు, ఇది ఒక సామాన్యుడి లాగా ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి నేను చెబుతా ఉన్నాను. మీరు మనకి తెలుగు ప్రజలకి సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ. ఈ సంక్రాంతి పండుగకి అన్ని రకాల పెద్ద హీరోలు, అందరు పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అవుతాయి. బాలకృష్ణ గారు అఖండ సినిమా అవ్వచ్చు, మెగా ఫ్యామిలీ పుష్ప అవ్వచ్చు, ఆచార్య అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు, ఈ రిలీజ్ అవుతాయి. ఇదే టైంలో మీరు ఇష్యూ లేపి జీవో నెంబర్ 35 ముందుగానే ప్లాన్ గా మీరు వచ్చి ఇదే టైంలో ఆ ఇష్యూని తీసుకొచ్చి మీరు ప్రజా క్షేత్రంలో ప్రజల్ని మీరు ఈ రేట్లు తగ్గించడంలో విఫలమయ్యి ఇవాళ మీరు టాపిక్ డైవర్ట్ చేసి, అంటే నేను కక్షో లేకపోతే ఇంకోటని నేను అనను, కానీ ఏదైనా ఉద్దేశపూర్వకంగా మీరు ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ సంక్రాంతి టైంలో పెద్ద సినిమాలు మనం కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, రిలీజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడే తీసుకొచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్లుగా 5 రూపాయలకి 15 రూపాయలకి 20 రూపాయలకి ఇస్తున్నారు. ఓకే, నేను సామాన్యుడిగా చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకుడిగా కాకుండా నిర్మాతల కష్టాలు నిర్మాతలకు ఉన్నాయి. ఇప్పుడు 5 రూపాయలకి ఇవ్వమన్నారు, 5 రూపాయలకి ఇవ్వమంటే ఆ సినిమా థియేటర్స్ వాళ్ళు కరెంటు ఛార్జీలు మనకి అన్ని చోట్ల ఒకటే రకంగా ఉంటాయా? జీతాలు అన్ని చోట్ల ఒకటే రకంగా ఉంటాయా? మెయింటెనెన్స్ అన్ని చోట్ల ఒకటే రకంగా ఉంటాయా? పెద్ద సిటీల్లో అలాగే ఉంటాయి, చిన్న సిటీల్లో అలాగే ఉంటాయి. మీరు రేట్లు అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ పెట్టడం ఎంతవరకు సమంజసం? రెడ్డి గారు అన్నట్లుగా మీ యొక్క మేధావుల సంఘం మీరు విశ్లేషించుకొని ప్రజల్ని ఇది కరెక్ట్ కాదనేది మీరు ఆలోచించుకొని చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు నాయుడు గారు, సత్య గారు, ఆంజనేయ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ప్రతిపక్షాలు అనే కాదు, రాజకీయం అనే కాదు, ప్రజలు చాలామంది డిమాండ్ చేస్తున్నారు, అభిమానులు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి పునరాలోచించుకోండి. ఎందుకంటే జీవో నెంబర్ 35 సస్పెండ్ చేసింది కోర్టు. మళ్ళీ రివ్యూకి వెళ్తాం, మేము కక్ష తీర్చుకుంటాం అనుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి ఆ రకంగా ఆలోచించండి. మీరు కంట్రోల్ చేయాలనుకుంటే సంక్రాంతి టైంలో కోడి పందాలని కంట్రోల్ చేయండి, పేకాటను కంట్రోల్ చేయండి, గుండాటలను కంట్రోల్ చేయండి. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనుసన్నల్లో జరుగుతున్న బరుల్ని, ఈ కోడిపందాల బరుల్ని, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ బిగ్ డిస్కషన్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.